వినిపించట్లేదు ప్రభుజీ. विशाखान्वितांश्च हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोस्तुते तप्त कांचना गौरांगी राधे वृंदावने वाञ्छा कल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्णा चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 हरे। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। नष्टप्रायेषु भद्रेषु नित्यं भागवत सेवया भागवती उत्तम श्लोके भक्तिर्भवती नैष्टिकी। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। नमो महावधन्याय कृष्ण प्रेम प्रदायते कृष्णाय कृष्ण चैतन्य नाम्ने गौरत्विषे नमः। नमः पंकजनाभाय नमः पंकजमालिने नमः पंकजनेत्राय नमस्ते पंकजांग्र्ये। नमो ब्राह्मण्याय देवाय गो ब्राह्मण्याय हिताय च जगत हिताय कृष्णाय गोविंदाय नमो नमः। नमः ओम विष्णुपदाय कृष्ण पृष्ठाय भूतले श्रीमते भक्ति वेदांता स्वामी निति नामिने। नमस्ते सारस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्य देश तारिणे। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैत गदाधारा श्रीवासादि गौर भक्त वृंद हरे कृष्णा 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 हरे 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 रामा राम राम हरे हरे। मुकुं करोति वाचनं पंगुं लगायते गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानंद माधवं श्री चैतन्येश्वरम्। अपवित्रो पवित्रो वा सर्वावस्थगतोऽपि वा यस्मरेति पुंडरीकाक्षं स बाह्याभ्यन्तरशुचिः। श्री विष्णु श्री विष्णु श्री विष्णु। हरे कृष्ण। Hare Krishna. Now can you hear the voice or is it still a problem?
Now it is good, Prabhu. Yeah. I think I was, some reason internet was down for a minute and it mute. All right. So where are we? Chapter 4. Chapter 4, దివ్య జ్ఞానం. రైట్. ఈ అధ్యాయంలోని మనము భగవంతుని జ్ఞానం గురించి, భగవంతుని గురించి ఉన్న జ్ఞానం గురించి నేర్చుకుంటాం. భగవత్ తత్వజ్ఞానం నేర్చుకుంటాం. రైట్. సో సో ఫస్ట్ కొన్ని శ్లోకాలు చూసాం మనము. ఎక్కడి దాకా చూసాము? ఐ థింక్ 6 or 7 we have seen 6 శ్లోకాస్. సో ఒకసారి probably we should just go through the purports, the meanings of these slokas. There's been a week break. దేవాది దేవుడని శ్రీకృష్ణ భగవానుడు పలికెను, నాశము లేని ఈ యోగ శాస్త్రమును నేను వివస్వానునికి అనగా సూర్యదేవునికి ఉపదేశించుకుని, వివస్వానుడు దానిని మానవ జాతి పిత అయిన మనువునికి ఉపదేశించను, మనువు దానిని ఇక్ష్వాకు రాజునికి ఉపదేశించను. సో ఈ దివ్య జ్ఞానము ఎట్లాగా పరంపరంలో వస్తుందో కృష్ణ భగవానుడు ఫస్ట్ 3 శ్లోకాల్లో ఎక్స్ప్లెయిన్ చేసుకొచ్చారు. ఈ దివ్య జ్ఞానము ఈ విధముగా గురు శిష్య పరంపర క్రమమున గ్రహింపబడింది. రాజర్షులు దానిని ఆ విధముగా అవగతము చేసుకున్నారు. కానీ కాలచక్రమున ఆ పరంపర విచ్ఛిన్నమగట వలన ఆ శాస్త్రము నశించినట్లుగా కనిపించుచున్నది. 3వ శ్లోకానికి వచ్చేసరికి, నీవు నా భక్తుడువు మరియు మిత్రుడువు కావున ఈ శాస్త్రము ఉత్తమమైన రహస్యం అర్థము చేసుకోగలవనని భగవానునితో గల సంబంధమును తెలియజేయు పురాతన శాస్త్రమును నేను నీకు నేడు తెలుపుచున్నాను. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ శాస్త్రంలో రహస్యం ఏమిటయ్యా? రహస్యం అంటే భక్తునికి కాదు, జీవాత్మకి పరమాత్మకి ఉన్న బంధాన్ని గ్రహించగలగాలి. ఈ శాస్త్రం ఉత్తమమైన రహస్యం, ఈ శాస్త్రంలో ఉన్న ఉత్తమమైన రహస్యం ఏమిటయ్యా అంటే భగవంతునితో గల సంబంధం అర్థం చేసుకునే పురాతన శాస్త్రము నీకు ఇప్పుడు చెప్తున్నానయ్యా. ఈ దేవుడైన వివస్వానుడు జన్మచే నీకంటే పూర్వుడు అట్టి ఆదిలో నీవు ఈ శాస్త్రం ఉపదేశించినట్టుకు నేను ఎట్లా అర్థం చేసుకోగలను అర్జునుడు అడిగితే, మళ్ళీ భగవంతుడు సమాధానం చెప్పుకొస్తున్నారు. ఏం చెప్పారు? దేవాది దేవుడు పలికిన పరంపర నీకును మరియు నాకును పలు జన్మలు గడిచినవి, అవన్నీ నాకు జ్ఞప్తి ఎందున్నవి, కానీ నీవు వాటిని జ్ఞప్తి ఎందు ఉంచుకొనజాలవు. అవి నీకు గుర్తుండవు, కానీ నాకైతే గుర్తుంటాయ్యా. ఇవి ఎన్నో జన్మలు ఇద్దరికి గడిచే గాని అని చెప్పుకొచ్చారు. తర్వాత 6వ శ్లోకంకి వచ్చేసరికి భగవంతు తత్వం మనం ఎక్స్ప్లెయిన్ చేయడం మొదలు పెడుతున్నారు. పుట్టుక లేని వాడినైనను నా దివ్య దేహం ఎన్నడూ నశింపదనైనను సకల జీవులకు ఈశ్వరుడైన ఆది అయిన దివ్య స్వరూపంతో నేను ప్రతి యుగమునందు నా ఆంతరంగిక శక్తి చే అవతరించుచుండును. సో భగవత్ తత్వం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటే ఏమొస్తుంది? ఏం చెప్తున్నారు? పుట్టుక లేదు నాకు, నా దివ్య దేహం ఎప్పుడు నశించిపోదు. మానవ దేహము భౌతిక శరీరంలో ఉన్న ఏ దేహం అయినా సరే నాశనానికి గురి అవుతుంటుంది, నశించిపోతూ ఉంటుంది. అంటే కాలక్రమేప కాలము తాలూకు స్వభావం అటువంటిది. ఏంటంటే భౌతిక ప్రకృతిలో ఏదైనా సరే అది నశించిపోతూ వస్తున్నది, అది డిటీరియేట్ అవుతూ ఉంటుంది. కానీ సకల జీవులకు ప్రభువైన ఈశ్వరుడైన ఆది అయిన దివ్య స్వరూపముతో నేనే మొట్టమొదటి ఉన్న శక్తిని కాబట్టి నా దివ్య స్వరూపముతోనే నేను ప్రతి యుగమునందు నా శక్తితో, నా అంతరంగ శక్తితోని నేను వస్తూ ఉంటాను, నేను అవతరిస్తూ ఉంటాను అని చెప్పి భగవంతుడు చెప్పుకొస్తున్నారు. మరి ఎందుకు వస్తారయ్యా అన్నది 7వ శ్లోకంలో మనకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఏంటి 7వ శ్లోకము? పాపులర్ శ్లోకం, రైట్? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానధర్మస్య తదాత్మనం సృజామ్యహం. ఓ భరతవంశీయుడా, ఎప్పుడెప్పుడు మరియు ఎచ్చటెచ్చట ధర్మాచరణముకు హాని కలుగుచుండునో మరియు అధర్మం వృద్ధి పొందునో ఆ సమయమున నేను స్వయముగా అవతరింతును. హరే కృష్ణ. 7వ శ్లోకం మళ్ళీ ఎవరైనా చదువుతారమ్మా? చదువుతామ్మా. హరే కృష్ణ. చదువమ్మా. హరే కృష్ణ. శ్రీమద్ భగవద్గీత 4వ అధ్యాయం దివ్య జ్ఞానం 7వ శ్లోకం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమధర్మస్య తదాత్మానం సృజామ్యహం. అనువాదం. ఓ భరతవంశీయుడా,
ఎప్పుడెప్పుడు మరియు ఎచ్చటెచ్చట ధర్మాచరణమునకు హాని కలుగుచుండునో మరియు అధర్మము వృద్ధి నొందునో ఆ సమయమున నేను స్వయముగా అవతరించును. హరే హరే కృష్ణ. యథా యథా అనేసరికి ఎప్పుడు ఎక్కడ రెండు 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 పదాలని పదాలు ఏం చెప్తున్నారు అంటే, ఒకటి ఎప్పుడు, వెనెవర్ అండ్ వేర్ ఎవర్, ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ. ధర్మస్య, ధర్మస్య అంటే ధర్మమునకు గ్లానిర్భావతి భారత, హాని కలుగునో అప్పుడు అప్పుడు నేను వస్తుంటాను. ధర్మాచరణకు హాని కలుగుతుందో మరియు అభ్యుత్థానం అధర్మస్య, అధర్మం వృద్ధి పొందుతుందో ఆ సమయమున స్వయముగా నేను వస్తూ ఉంటాను. సృజామ్యహం అంటే అవతరిస్తూ ఉంటాను. సృజామి అంటే అవతరించు, అహం అంటే నేను స్వయముగా అవతరిస్తూ ఉంటాను. తదా అంటే ఆ సమయం, ఆత్మానం ఆ స్వయముగా. సో ఇక్కడ ధర్మం అంటే ఏమిటి? ధర్మానికి హాని కలుగుతున్నప్పుడల్లా, ధర్మాచరణకు హాని కలుగుతున్నప్పుడల్లా నేను వస్తూ ఉంటాను అని చెప్పుకొస్తున్నారు. ఇది చాలా పాపులర్ శ్లోకం కదా. సో మరి ఇందులో ధర్మం అంటే ఏమిటి ఒకసారి మనం డిఫైన్ చేసుకుందాం. ఎవరు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ధర్మం అంటే ఏమిటి అన్నది? ఏమా ధర్మము దేనిని ధర్మము అంటాము? ధర్మం అంటే ఏమిటి? ఇక్కడ భగవంతుడు శ్రీకృష్ణ పరమాత్మ చెప్తున్నారు కదా మొదటి నుంచి, నేను సూర్యదేవునికి చెప్పాను ధర్మాన్ని, శాస్త్రంలోది అదంతా కూడా ఎప్పుడైతే నశించిందో మళ్ళీ నేనే ఇప్పుడు అవతరించి చెప్పాల్సి వస్తుంది అని చెప్పి. ఒక విధంగా మనం సనాతన ధర్మం అంటాం కదా, అంటాం కానీ ఆ ధర్మం అంటే ఏంటో తెలియదు అసలు. సనాతన ధర్మం అని మనం పలుకుతామే కానీ శాస్త్రంలోని, వేదాలలోని, ఉపనిషత్తుల్లోని ఉన్నటువంటివన్నీ కూడా ధర్మంగా ఉంటాయి. అవి ఆచరించడం రాదు, చదవటం వరకే వచ్చు. అది శ్రీకృష్ణ పరమాత్మ చెప్పడం ప్రారంభించారు. ధర్మము అంటే అది, ఆయన నోట్లోంచి వచ్చిందే ధర్మము అంటే. మనం అనుకుంటున్నవన్నీ కూడా ధర్మం కానే కాదు. ఇంకా ఇంకా ఇంకెనీ అదర్ డెఫినేషన్స్ ఆఫ్ ధర్మం? శాస్త్రాల ప్రకారం అనుసరిస్తూ వచ్చేదాన్ని ధర్మం అంటారు. ఎనీ అదర్ డెఫినేషన్స్? ధర్మము అంటే దేవుడికి మనము ఏం చేసినా సరే దేవుడికి దగ్గరగా ఎలా వెళ్తాము అని ఆలోచించుకుంటూ చేసే పని ధర్మం అవుతుందేమో ప్రభుజీ. పుణ్యం ఇప్పుడు ఉద్యోగం చేసుకుంటే ధర్మం కాదా? సంసార జీవితం ధర్మం కాదా? ధర్మమే మనం ఎలా ఏ రూపంలో పుట్టామో ఆ రూపాన్ని మనం దానికి ఉన్న కార్యక్రమాలు, కర్తవ్యాలు పూర్తి చేసుకోవటం కూడా ధర్మం కిందే వచ్చింది. కూడా ధర్మమే. ఓకే. ఇంకా ఎనీ అదర్ డెఫినేషన్స్? సో యు టాకింగ్ అబౌట్ చెప్పండి. somebody is talking. అంటే ఏ పని చేసినా కృష్ణుడి కోసం అనుకోవటం అది ధర్మం కింద కాదు కదా ప్రభుజీ, భక్తి కింద వచ్చుద్దా? చెప్పండి, అది భక్తి కిందకి వచ్చిందా? we talked about 3 different topics here basically, right? 3 different things people are talking about. 3 విషయాలు మాట్లాడుకుంటున్నాం. ఒకటేంటి? జీవరాశి శరీరానికి తగ్గ కర్తవ్యాలు చేసుకోవడం ధర్మము అని ఒకసారి విక్రమ ప్రభు. భక్తి ధర్మం అవుతుందా అని మరోసారి. శాస్త్రాలు, వేదాల్లో భగవంతుడు చెప్పినదే ధర్మము అని ఒకసారి అంటారు. సో మూడిట్లో ధర్మం అంటే ఏ ధర్మం గురించి ఇక్కడ భగవంతుడు మాట్లాడుతాడు? ఇప్పుడెప్పుడు మరి ఎచ్చటెచ్చట ధర్మాచరణకు హాని కలుగుతుందో మరి ఏ ధర్మం గురించి భగవంతుడు మాట్లాడుతున్నాడు? సో దెర్ ఆర్ 3 different స్టేట్స్ ఆఫ్ ధర్మ. 3 రకాల స్థితుల్లో ఉంటుంది ధర్మం. ఒకటి భౌతికంగా, ఇప్పుడు విక్రమ ప్రభు చెప్పినట్టు భౌతికముగా మన ఈ శరీరానికి తోని చేయాల్సిన కర్తవ్యం, కార్యక్రమాలు ధర్మంలోని భౌతిక ధర్మం అవుతుంది. అంటే సో దానికి భగవంతుడు మనకి వర్ణాశ్రమ ధర్మము, ఇంకోటి చెప్పుకొచ్చారు. ఈ ధర్మం ఏవి చేయాలయ్యా? ఇవి బాధ్యతలు, ఇవి కర్తవ్యాలు, ఇవి కర్మాచరణ, ఇది శరీరానికి సంబంధించిన విషయాలు. ఎస్పెషల్ గా మానవ జన్మలో అయితే, మిగతా జన్మలో కర్మని భరణ చేయడము అనేది మనం చెప్పుకొచ్చాం. సో ఇప్పుడు మిగతా శరీరాల గురించి మాట్లాడుకుంటాం, మానవ శరీరం గురించి మాట్లాడుకుంటాం. సో మానవ శరీరంలో వర్ణాశ్రమ ధర్మము
పాటిస్తే ఏం జరుగుతుందో అది ధర్మం పాటించాలి. వర్ణాశ్ర ధర్మాన్ని మనం పాటించాలి. ఎందుకు పాటించాలి అంటే వర్ణాశ్ర ధర్మాన్ని పాటించడం వలన మానవుడు భక్తి ధర్మం వైపు వెళ్ళగలుగుతాడు. భక్తి ధర్మం వైపు వెళ్ళగలిగితే, భక్తి ధర్మం అంటే సాధన భక్తి ధర్మం. సాధన భక్తి ధర్మం అంటే ప్రొసీజరల్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్. ప్రొసీజరల్ వే ఆఫ్ డూయింగ్ థింగ్స్ రైట్. రోజుకి ఇన్ని రౌండ్స్ చాంటింగ్ చేయాలి, మీరు ఈ కార్యక్రమాలని పాటించగలగాలి. అప్పుడు ఏం జరుగుద్ది అంటే అది అక్కడ నుంచి మనల్ని భగవంతుడితో మనకి ఉన్న బంధాన్ని పునర్నిర్మించుకోవడానికి చేరే స్థితికి ప్రేమ భక్తి వైపు వెళ్ళుద్ది. అది అసలైన ధర్మం. అది అత్యంత వాట్ యు కాల్ ఇట్ ఇంపార్టెంట్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ హ్యూమన్ బాడీ. భూమి మీద మానవునిగా జన్మించినందుకు ఉన్న అతి ముఖ్యమైన కర్తవ్యం ఏమిటయ్యా అంటే భగవంతునితో మనకున్న బంధాన్ని పునర్నిర్మించుకోవడము. అది మానవ జన్మ ధర్మం. అయితే ఈ 3 ధర్మాలలోని ఫస్ట్ ధర్మం ఏమిటి అంటే సోషల్ లివింగ్. బేసిక్ లివింగ్ లోనే మనకి ప్రాబ్లం ఉన్నప్పుడు భౌతిక ప్రపంచంలోని ధర్మాన్ని నిలబెట్టలేని పరిస్థితిలోని అధర్మము ఎప్పుడైతే అంత ఎక్కువగా ప్రబలిపోతుంటుందో అప్పుడు భగవంతుడు నేను వచ్చి అవతారం అవతరిస్తున్నానయ్యా అని చెప్పుకొస్తున్నారు. సో ఇక్కడ భగవంతుడు చెప్తున్న ధర్మం ఏమి ధర్మం అంటే భౌతిక ధర్మ ఆచరణకు హాని కలుగుతుంటుందో, ధర్మ ఆచరణ చేయడానికే హాని కలుగుతూ ఉంటుందో. ధర్మాచరణకి ఎప్పుడు హాని కలుగుతూ ఉంటుంది? ధర్మాచరణకి ఎప్పుడు హాని కలుగుతూ ఉంటుంది? అధర్మం ప్రబలిపోతున్నాడు. అధర్మం ఎప్పుడు ప్రబలిపోతుంది? ఈ ధర్మాన్ని, భక్తి ధర్మాన్ని, భగవంతుడితో ఉన్న బంధం గురించి మన జన్మము అనుకున్న ధర్మాన్ని అర్థం చేసుకోని వ్యక్తులు నాయకులైనప్పుడు అధర్మం ప్రబలిపోతూ ఉంటుంది. అటువంటి వ్యక్తులు భౌతిక ప్రపంచాన్ని శాసించాలి అనుకున్నప్పుడు అధర్మం ప్రబలిపోతూ ఉంటుంది. భగవంతుడిని ఇమిటేట్ చేద్దాము అనుకున్న వ్యక్తులు రాక్షస స్వభావ వ్యక్తిత్వం అంటే ఏమిటంటే వాళ్ళు భగవంతుడిని గుర్తించకపోవడం కాదు, భగవంతుడు నాకంటే గొప్పవాడు కాదు అన్న భావంతోని భగవంతుడు చేసే కార్యాలని ఇమిటేట్ చేద్దాము అనుకునే వ్యక్తులు వలన అధర్మం ప్రబలిపోతూ ఉంటుంది. అటువంటి సమయంలో ఎప్పుడైతే ఆ ధర్మానికి హాని కలుగుతూ ఉంటుందో అప్పుడు నేను మళ్ళీ స్వయంగా వస్తూ ఉంటాను. ఇది మనము భగవంతుడి తాలూకు ఎన్నో అవతారాల్లో చూసాము. రామావతారం కానీ, కృష్ణ అవతారం కానీ. ఎందుకు వస్తున్నాడయ్యా భగవంతుడు అంటే ఇప్పుడు రావణాసురుడు లాంటి వ్యక్తులు సాధు పురుషుల్ని, ఆ రాక్షసుల్ని ఎంకరేజ్ చేసేవారు. సాధు పురుషుల్ని చంపి గుట్టలుగా వాళ్ళ బోన్లు పడేసి ఉండేవారు. అటువంటి వ్యక్తులు అధర్మం అంటే ధర్మాచరణకి కావలసిన దానికి విరుద్ధముగా ప్రవర్తించే వ్యక్తుల చేతిలోకి రాజ్యాలు వెళ్ళిపోతున్నప్పుడు అధర్మం ప్రబలిపోతూ ఉంటుంది. సో సాంఘిక ధర్మము, ఆధ్యాత్మిక ధర్మము రెండింటిని మనం సెపరేట్ చేసుకుంటే సాంఘిక ధర్మము, సాధన ధర్మము, ఆధ్యాత్మిక ధర్మము 3 విధాలు. సో అది సాంఘిక ధర్మం నుంచి ప్రారంభమయ్యి సాధన ధర్మం వైపు వెళ్ళి అది ఆధ్యాత్మిక ధర్మము, ఆధ్యాత్మిక బంధంతో ఏర్పరచుకోవడాన్ని ఆధ్యాత్మిక ధర్మం అంటాము. ఆ స్థితికి వెళ్ళడం కోసము మనకి ఈ భౌతిక ప్రపంచం ఇవ్వబడింది. సో మనకి కావాల్సిన సదుపాయాలు అన్ని భగవంతుడు ఇచ్చి ఏం చెప్తున్నాడయ్యా అంటే నువ్వు ఇవి బేసిక్ రిక్వైర్మెంట్స్ నువ్వు ఫుల్ఫిల్ అయినప్పుడు నువ్వు సాధన ధర్మం వైపు వెళ్ళగలగాలి, సాధన చేసుకోవడానికి వెళ్ళగలగాలి. ఏమిటా సాధన ధర్మం అంటే భగవంతునితో ఉన్న బంధాన్ని గుర్తించడం సాధన ధర్మం అయితే అందులో పరిపూర్ణత్వం చెందడము ప్రేమ భక్తి భావంలో నిలబడము, ఆ స్థితికి వెళ్ళడము కోసము ఆ హాని అటువంటి స్థితికి అవకాశము లేని పరిస్థితి అధర్మం వల్ల ప్రబలినప్పుడు భగవంతుడు తాను అవతారముగా వస్తున్నాను అని చెప్పి వస్తున్నారు. వచ్చి ఏం చేస్తారో నెక్స్ట్ శ్లోకంలో చూద్దాం. అర్థమవుతుంది కదమ్మా. సో దట్స్ ద ధర్మం. ఆ ధర్మం గురించి భగవంతుడు ఇక్కడ మాట్లాడుతున్నారు. అంటే ఒక విధంగా ఆ కాల ధర్మాన్ని బట్టి ధర్మం పక్కకి వెళ్ళినప్పుడు భగవంతుడు వస్తాడు. కాలధర్మం అంటే నాకు అర్థం కాలేదు. ఇప్పుడు
త్రేతాయుగం ఉంది. అక్కడ రావణాసురుడు, రాక్షసులు వాళ్ళ వల్లే అధర్మం వచ్చేది. అంతా అవును. బాగున్నారు. అప్పుడు ఆ అవును. రూపంలో వచ్చి వాళ్ళనే సంహరించారు. అవును. అవును. అది ఏం అలాగే చేస్తారు? కృష్ణావతారంలో అక్కడ కాలధర్మం ఇంకొంచెం వచ్చింది. అధర్మం, అహింస ఇవన్నీ కూడా ఇంకొంచెం. అప్పుడు కా- మళ్ళీ పరమాత్ముడు వచ్చి చేయాల్సినవన్నీ చేసి ధర్మాన్ని నిలబెట్టి వెళ్ళిపోయారు. ఇప్పుడు కాలధర్మానికి ప్రతి ఒక్కరిలోనే ఉన్నాయి ఆ గుణాలన్నీ. ఆ రాక్షస గుణాలే కాదు అవన్నీ కూడా. ఇప్పుడు కాలధర్మాన్ని బట్టి భగవంతుడు భగవద్గీత లాంటివి ఇవ్వకపోతే ఇంకా మనిషి పతనమే ఒక విధంగా. ఎవరో ఎవరినో వచ్చి పాడు చేయక్కర్లేదు. వాళ్ళకి వాళ్ళే నాశనం అయిపోతున్నారు ఒక విధంగా. ఇప్పుడున్న కరెక్టే మనిషి. ఇప్పుడున్న మనిషి పరిస్థితుల్లో. కరెక్టే ఎందుకంటే ఇవన్నీ తనని తాను ప్రేమించుకోలేడు, భగవంతుడికి ప్రేమనివ్వలేడు, భక్తినివ్వలేడు, తనని తను గౌరవించుకోలేడు లోపలికి కరెక్టే చూసుకుంటే. ఆ! కరెక్ట్ కానీ కరెక్ట్ చూసుకోడు. లోపలికి చూసుకోలేక బయటికి చూస్తాడు. నువ్విది, నువ్విది, నువ్విది అనుకుంటూ. మొత్తం అధర్మంలోనే ఉన్నాం చెప్పాలంటే. చెప్తున్నదంతా ఇదంతా బాగుంది, కానీ కరెంట్ కాంటెక్స్ట్ లో ఇదంతా అనవసరమైన డిస్కషన్. ఉమ్. ఓకే, ఇప్పుడు మీరు చెప్తుందంతా బాగుంది, కానీ కరెంట్ కాంటెక్స్ట్ లో మనం ఆలోచించాల్సింది భగవంతుడు చెప్తున్న అధర్మం ఏమిటి, సో ఎందుకు వచ్చారు ఏమిటి అనేది నెక్స్ట్ శ్లోకంలో చూస్తాం. నెక్స్ట్ శ్లోకానికి వెళ్ళేసరికి ఏం చెప్తున్నారు? నెక్స్ట్ శ్లోకం పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం. సో మళ్ళీ ఆ ధర్మ సాధువులను రక్షించడం కోసం, దుర్మార్గం నశింపు చేయడం కోసం, మరియు ధర్మను పునఃస్థాపించడం కోసం ప్రతి యుగమునందు నేనే స్వయంగా అవతరిస్తున్నాను. సో ఇక్కడ మళ్ళీ 3 విషయాలు చెప్పుకొస్తున్నారు. ఏమిటయ్యా అంటే పరిత్రాణాయ సాధూనాం అంటే సాధువులను రక్షించట కొరకు, వినాశాయ చ దుష్కృతాం దుర్మార్గులను నశింపు చేయటకు, ధర్మ సంస్థాపనార్థాయ ధర్మమును పునఃస్థాపించడం. అయితే ఆ ధర్మం అంటే ఏమిటి అనేది మనం డిస్కస్ చేస్తున్నాం. సో కాలధర్మం అనేసరికి యుగధర్మము అన్ని పదాలు తెలిసిన పదాలన్నీ సెంటెన్సెస్ లో పెట్టేస్తే అది ఎక్స్ప్లెనేషన్ అయిపోదాం. ఓకే, సో కాలధర్మం అనేసరికి మళ్ళీ ఏ కాలంలో ఏ ధర్మము, భగవంతుని అవతారాలు మళ్ళీ నెక్స్ట్ శ్లోకంలో చూస్తాం. అవతారాల తాలూకా ఎందుకు వస్తున్నారు, ఏ అవతారం ఎందుకు వస్తుంది అని. సో మళ్ళీ ఒక్కొక్క కాలంలోని అంటే మళ్ళీ ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ధర్మం ఉన్నది. ఆ యుగ ధర్మం నిలపడం కోసం వచ్చే అవతారాలని యుగావతారాలు అంటాం. సో అవతారాలను అర్థం చేసుకోవడం కోసం ఆ పదాలని జాగ్రత్తగా వాడుకోవాలి. సో అర్థమవుతుంది కదమ్మా. సో ఇక్కడ మనం భాష్యానికి వెళ్దాము, మళ్ళీ వద్దాం కావాలి. ఇక్కడ సృజామి అనే పదము ముఖ్యమైనది. దాని నెన్నడను సృష్టింపబడిన అర్థములో ఉపయోగించరాదు. ఎందుకనగా గత శ్లోకమును అనుసరించి భగవానుని రూపములన్నీ నిత్యములైనందున అతని దేహమునకు లేదా రూపమునకు సృష్టి అనున్నది లేదు. కనుక సృజామి అనగా భగవానుడే యథాతథముగా అవతరించినని అర్థము. సో ఈ మూడు శ్లోకాల నుంచి మనం నేర్చుకోవాల్సింది ఈ 7వ శ్లోకము, 8వ శ్లోకము, 9వ శ్లోకం నుంచి నేర్చుకోవాల్సింది బయట ప్రపంచ పరిస్థితి కాదు. ఈ 3 శ్లోకాలతో మనం నేర్చుకోవాల్సింది భగవంతుని స్థితి, కృష్ణ తత్వాన్ని నేర్చుకోవడం కోసం ఉపయోగపడాలి. అర్థమవుతుంది కదా. కేవలం కృష్ణతత్వానికి ఎంతో క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసే శ్లోకాలు ఏమిటయ్యా అంటే ఈ 3 శ్లోకాలు. ఎందుకు వస్తున్నాడు, ఎప్పుడెప్పుడు వస్తున్నాడు, ఏ కార్యం వలన, ఆ ధర్మం స్థాపించడం వలన ఆయన ఎటువంటి గోల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు అన్నది మనం నేర్చుకోవాలి. అది ఎందుకు నేర్చుకోవాలయ్యా అంటే బయట ప్రపంచ స్థితిని అర్థం చేసుకోవడానికి. దాన్ని ఎందుకు నేర్చుకోవాలయ్యా అంటే మన స్థితిలో పరివర్తన తెచ్చుకుని మనం ఆ భగవతత్వాన్ని అర్థం చేసుకుని భక్తులుగా, సాధన భక్తి నుంచి ప్రేమ భక్తి స్థితిలోకి వెళ్ళడం కోసం ఈ 3 శ్లోకాలు ఉపయోగపడతాయి. ఓకే, శ్రీకృష్ణుడు భగవానుడు నియమానుసారము ద్వాపరాంతరమున 7వ మనువు యొక్క 28 మహాయుగమునందు అంటే 4 యుగముల కాలచక్రంలో ప్రతి బ్రహ్మదేవుని దినమునందు అవతరించుచుంది. కానీ అతనికి అట్టి నీవు నియమములను అనుసరింప అవసరం లేదు. ఎందుకనగా అతను తన ఇచ్ఛానుసారము ఎన్నో రకములుగా ప్రకటించుకునుట సర్వ స్వాతంత్రుడై ఉన్నాడు. కనుక అధర్మము ప్రబల్లి నిజమైన ధర్మమునకు హాని కలిగినప్పుడు అతడు తన సంకల్పానుసారమే అవతరించుచుండెను. ధర్మసూత్రములు వేదములందు వివరింపబడినవి. అట్టి వేద నియమాచరణకు భంగము కలిగినచో మానవుడు అధర్మపరుడగు. వేదములోని ఆ నియమాలు భగవత్ శాసనములని శ్రీమద్ భాగవతం తెలుపుచున్నది.
భగవానుడు మాత్రమే ధర్మ విధానమును సృజింపగలడు. వేదములు కూడా తొలుత బ్రహ్మదేవుని హృదయమున భగవానుని చే తెలుపబడినవి అని తెలియచున్నవి. సో మళ్ళీ ప్రభుపాదుల వారు అదే మాట చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారయ్యా అంటే అధర్మం గురించి చెప్పడం గురించి కాదు, భగవత్ తత్వాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం గురించి ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తున్నారు. మామూలుగా మనిషి జీవనం ఎట్లాగుంటుందంటే, అంత బాగున్నప్పుడు భగవంతుడు పెద్దగా అవసరం లేదు. ఎక్కడైనా చిన్న ప్రాబ్లం వచ్చినప్పుడు భగవంతుడా వచ్చి ఈ అధర్మాన్ని తీసేసి మళ్ళీ నువ్వు ఈ పన్ను నువ్వు వెళ్ళిపో, మళ్ళీ నా పని నేను చేసుకుంటా, నీ పన్ను నువ్వు చేసుకో. దిస్ ఇస్ హౌ అవర్ హ్యూమన్ టెండెన్సీ ఇస్ బేసికలీ. నేను ఆనందంగా ఉన్నాను, ఇక్కడ నాకు ఎక్కడో చిన్న ప్రాబ్లం వచ్చింది, ఆ నిమిషం అది అధర్మంలా కనబడుతుంది, నువ్వు వచ్చి ఆ అధర్మాన్ని సాల్వ్ చెయ్యి, నువ్వు చెప్పావు ఎప్పుడెప్పుడు ప్రాబ్లం ఉంటే అప్పుడు నేను వస్తాను అని వచ్చి చేసుకుని నువ్వు వెళ్ళిపో, మళ్ళీ నేను నా జీవితంలో నేను మామూలుగా నడుచుకెళ్ళిపోతుంటాను. దిస్ ఈజ్ వాట్ మన డెఫినేషన్ ఆఫ్ గాడ్ అండ్ ధర్మం బేసికల్. కానీ భగవంతుడు చెప్తున్న మాట ఏమిటంటే, ఆ ధర్మం ఎటువంటి ధర్మము? నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళడానికి ఆటంకం కలిగించే ధర్మాన్ని పునఃస్థాపించడానికి నేను వస్తున్నానయ్యా. అంతేకాదు ఇందాక చెప్పినట్టు 3 స్టేజెస్ లో కూడా భగవంతుడు ఆ ధర్మాన్ని అధర్మం ప్రబలినప్పుడు వస్తూ ఉంటారు. అంటే మళ్ళీ ఇక్కడ 2-3 విషయాలు మాట్లాడుతుంది. ఇక్కడ కాంటెక్స్చువల్ గా మనకి ప్రభుపాదుల వారు ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తున్నారు. భగవంతుడు ఎప్పుడైనా రావచ్చు, ఏ యుగములందైనా రావచ్చు. అందుకే యాక్చువల్ గా మనకి శాస్త్రాలు చెప్తూ ఉంటాయి, శ్రీకృష్ణ భగవానుడు వచ్చిన యుగాన్ని ద్వాపర యుగము అని పిలుస్తాము. సో మనకు 4 యుగాల్లో మనం ఏం చెప్తున్నాము? మొదటి యుగము సత్యయుగము, రెండో యుగము త్రేతాయుగము, మూడోది ద్వాపర యుగం, 4వది కలియుగం. కానీ భగవంతుడు నెక్స్ట్ సైకిల్లోని ఆయన రెండో యుగంలో వస్తే దానినే ద్వాపర యుగం అంట. ఆయన 4వ సైకిల్లో వస్తే దానినే ద్వాపర. శ్రీకృష్ణుడు సంపూర్ణ అవతారం కింద వస్తున్నప్పుడు నిజానికి చెప్పుకొస్తే మన తెలుగు భాషలో కూడా ఫస్ట్ది ఒకటైతే రెండోది మూడోది త్రయము, త్రేత 3 అవ్వాలి, ద్వాపర 2 అవ్వాలి. కానీ మనం మూడోది ద్వాపర యుగం కింద పిలుస్తున్నాం, రెండోది త్రేతాయుగం కింద పిలుస్తున్నాం. బేసికలీ దట్స్ ఎ డిఫరెంట్ డిస్కషన్ ఆల్ టుగెదర్. ఎందుకు చెప్తున్నానంటే, భగవంతుడు తన ఇచ్ఛానుసారము ఎన్నో రకములుగా ప్రకటించుకొనుటకు సర్వ స్వాతంత్రుడై ఉన్నాడు. భగవంతుడు ధర్మము వలన అధర్మం ప్రబలినప్పుడు వస్తున్నాడు, కానీ ఆ కంపల్షన్ కూడా లేదు. అధర్మము ఇది మనం అధర్మము అని డిస్క్రైబ్ చేసుకుని భగవంతుడు వచ్చేయాలని వెయిట్ చేస్తూ ఉంటాము, అది కూడా లేదు అని ప్రభుపాదుల వారు ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తున్నారు. అతను తన ఇచ్ఛానుసారము ఎన్నో రకములుగా ప్రకటించుకున్నట్టుగా స్వాతంత్రుడై ఉన్నాడు. సో మళ్ళీ భగవంతుడు మనకి ఎన్నో రూపాలుగా వస్తాడు. తను స్వయంగా రావాల్సిన అవసరం లేదు. ఒక శిష్యుని రూపంలో, ఒక గురువు రూపంలో, ఒక వేరు రూపాల్లో వస్తూ ఉంటాడు. కనుకనే ధర్మ నియమములు దేవాది దేవుని ప్రత్యక్ష నిర్దేశములు, ధర్మాంతు సాక్షాత్ భగవత్ ప్రణీతం. ఈ నియమములన్నీ భగవద్గీత అంతా స్పష్టంగా వివరింపబడినవి. దేవాది దేవుని అధ్యక్షతన అట్టి నియమములను స్థాపించటే వేదముల యొక్క ప్రయోజనం. భగవద్గీత అంత్యమున తనను శరణ పొందిటియే అత్యున్నత ధర్మాచరణమనియు అంతకు మించి మరొకటి లేదనియు శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా ఆదేశించి ఉన్నాడు. సో మనం ఈ శ్లోకాల నుంచి నేర్చుకోవాల్సింది ఏమిటయ్యా అంటే, భగవద్గీత నుంచి భగవంతుడు చెప్తున్న అత్యున్నత ధర్మాచరణ నియమం ఏమిటయ్యా అంటే, భగవంతుడిని కంప్లీట్ గా అంగీకరించి ఆయన స్థితిని గ్రహించి ఆయనతో బంధాన్ని పునర్నిర్మించుకోవడం కోసం భగవద్గీతను ఉపయోగించుకోగలగాలి. ఇక్కడ ధర్మాన్ని ఎప్పుడైతే నశించిపోతుందో అప్పుడు నేను వస్తూ ఉంటాను అని చెప్పుకొస్తున్నారు. మరి 18వ అధ్యాయంలోకి వచ్చేసరికి సర్వధర్మాన్ని పరిత్యజ్య అని చెప్పుకొస్తున్నారు. మరి అక్కడ నేను ధర్మాన్ని నిలబెట్టడానికి వస్తున్నాను, నువ్వు ఆ ధర్మాలన్నీ పక్కన పెట్టేసావయ్యా అని చెప్తున్నారు. అర్థమవుతుందా? సో ఇవన్నీ మనం జాగ్రత్తగా గ్రహించుకోగలగాలి. ఇక్కడ భౌతిక ధర్మాన్ని ఎటువంటి వస్తున్నాయో అప్పుడు అక్కడికి వచ్చేసరికి అన్ని ధర్మాలని కూడా నువ్వు ఏది ధర్మం అనుకుంటున్నావో దాటన్నిటినీ కూడా పక్కన పెట్టి నన్ను శరణు కోరుకోవయ్యా అని చెప్పుకొస్తారు. అంటే అక్కడ మళ్ళీ ఏ ధర్మం గురించి మాట్లాడుతున్నారో అక్కడికి వెళ్ళినప్పుడు మనం డిస్కస్ చేద్దాము. బట్ సో ఈ పదాలు జాగ్రత్తగా మనం గ్రహించగలగాలి. రైట్? భౌతిక భావం వృద్ధి చెంది లౌకికుల వేదముల ప్రామాణ్యమును ఇష్టానుసారము ఉపయోగించినప్పుడు శ్రీకృష్ణుని అవతారమైన బుద్ధ భగవానుడు అవతరించిందని శ్రీమద్ భాగవతం నుండి మనకు తెలియజేయచ్చు.
కొన్ని ప్రత్యేక ప్రయోజనముల కొరకు వేదములందు జంతు బలిని చేయుటకు తగిన నియమ నిబంధనలు ఉన్నప్పటికీ దానవ ప్రవృత్తి గలవారు ఆ నియమములను అనుసరింపకనే జంతు బలులతో కూడిన యజ్ఞములు కొనసాగింపారు. అట్టి విపరీత కార్యములను నిలిపి వేదోచితమైన అహింసా సిద్ధాంతమును స్థాపించుట కొరకు బుద్ధ భగవానుడు అవతరించారు. కనుక భగవానుని ప్రతి అవతారమునకు ప్రత్యేక ప్రయోజనము కలదు. స్వయం వ్యక్తములైన ధర్మ గ్రంథములందు అవన్నీ సంపూర్ణముగా వర్ణింపబడినవి. సో ఒక స్థితికి వచ్చేసరికి వేదములో ఉన్న జంతు బలిని తీసుకొచ్చి దానిని ప్రతిదానికి దాన్ని ఎగ్జాంపుల్ గా తీసుకుని ఇష్టానుసారము హింస పెరిగిపోతున్నప్పుడు భగవంతుడు తన అవతారమైన ఒకానొక అవతారమైన భగవంతుడు ఒకానొక కార్యం మీద వచ్చిన అవతారము బుద్ధ భగవానుడు ఆ కార్యంతో వచ్చి అక్కడ అహింసని పూర్తిగా జంతు బలిని స్పెసిఫిక్ గా ఆయన తీయడం కోసము అవతారంలో రావాల్సి వచ్చింది. ఇదంతా ఎందువల్ల చెప్తున్నారంటే భగవంతుడు ఎప్పుడెప్పుడు ఎటువంటి ధర్మం కోసం ఎట్లాగా అవతరిస్తూ ఉంటాడు. కనుక శాస్త్రములందు నిర్దేశింపబడినదే ఎవరిని అవతారంగా అంగీకరించరాదు. భగవానుడు భారతదేశ భూమిపైననే అవతరించినంత సత్యము కాదు. అతడు ఎక్కడైనను ఎన్నడైనను తన ఇచ్ఛానుసారము అవతరింపవచ్చు. భగవత్ చైతన్యము వైపునకు మానవులు మరలించుట మరియు ధర్మ నియమములు వారిచే పాటింపజేయటయే అతని అన్ని అవతారముల ఉద్దేశం. అతని అన్ని అవతారముల యందు అతడు వివిధ పరిస్థితులకు చెందిన ఆయా జనుల అవగాహన చేసుకున్నట్లుగా ధర్మము గురించి అతడు ఉపదేశించు. కొన్ని మార్లు అతడు స్వయముగా అవతరించును, కొన్ని మార్లు అతడు తన ప్రామాణిక ప్రతినిధిని పుత్రుని రూపంలోనో సేవకుని రూపంలోనో పంపును. కానీ తానే స్వయముగా గూఢమైన అనగా చిన్న రూపంలో అవతరించడు గాని చేయుచుండును. సో మనం చూస్తున్నాము కొన్ని భగవంతుడు ఒక్క భారతదేశంలోనే పుడితేనే భగవంతుడు కాదు, ఎక్కడైనా భగవంతుడు ఏదో రూపంలో రావచ్చు అని చెప్పి ప్రభుపాదులు వెళ్ళి మనకి చెప్పుకొస్తున్నారు. తను ప్రామాణిక ప్రతినిధిని పుత్రుని రూపంలో అనగానే జీసస్ క్రైస్ట్ గా కానీ మహమ్మద్ గా కానీ ఇంకొక రూపంలో కానీ వచ్చి ఏమిటయ్యా అంటే ఒకనొక పర్టికులర్ కార్యం గురించి వస్తూ ఉంటారు. ఏంట కార్యము అంటే మళ్ళీ ధర్మము, సాంఘిక ధర్మము నశించినప్పుడు, ఆ సాంఘిక ధర్మం నశించడము అంటే పరిస్థితులు భక్తి మార్గంలో వెళ్ళలేని పక్షాన, పరిస్థితులు మనిషిని తిరిగి భగవద్ధామమునికి తీసుకువెళ్ళలేని పరిస్థితిని ఆయన అధర్మము కింద ప్రకటించుకుంటూ వచ్చారు. అటువంటి పరిస్థితిని రక్షించడం కోసము ఆయన తిరిగి వస్తూ ఉంటారు. భగవద్గీత సిద్ధాంతములు అర్జునుడికి మరియు అత్యుత్తమ బుద్ధిశాలురైన ఇతర మానవుల కొరకై చెప్పబడిన. ఎందుకనగా ప్రపంచమునందరి ఇతర భాగములలోని సామాన్య మానవులతో పోల్చి చూచినచో అర్జునుడు గొప్ప ఉన్నతిని పొందినట్టువాడు. రెండుచే కలిపినచో 4 ప్రాథమిక మరియు ఉన్నత తరగతి సంబంధించిన వ్యక్తులందరికీ సమానమే. అయినను గణితములందు కూడా ప్రాథమిక ఉన్నత అల్ప ప్రమాణములను కలవు. అట్లే భగవానుని సర్వ అవతారములందు కూడా ఒకే రకమైన ధర్మ సిద్ధాంతములే బోధింపబడు. కానీ భిన్న పరిస్థితులను అనుసరించి అవి ప్రాథమికములుగా లేదా ఉన్నతములుగా గోచరించు. తర్వాత వివరింపబోనట్లుగా వర్ణాశ్రమ ధర్మములకు సంబంధించిన ఉన్నత సిద్ధాంతములు 4 ఆశ్రమములను సంగములందరి 4 వర్ణములను అంగీకరించడంతో ఆరంభము. అనగా సర్వత్రా కృష్ణ చైతన్య జాగృతము చేయటియే అన్ని అవతారముల యొక్క ముఖ్య ప్రయోజనం. కానీ అట్టి చైతన్యము భిన్న పరిస్థితులను అనుసరించి కొన్ని మార్లు వ్యక్తమొగట మరి కొన్ని మార్లు అవ్యక్తమొగట సంభవించును. సో ఎప్పుడైతే ధర్మం నశిస్తుందో, ఎప్పుడైతే అధర్మం వస్తుందో అప్పుడు నేను అవతరించి దాన్ని ఫిక్స్ చేయడానికి ఏదో ఒక రూపంలో వస్తున్నానయ్యా అని చెప్పి భగవంతుడు ఇక్కడ శ్రీకృష్ణ భగవానుడు అర్జునుడికి చెప్పుకుంటూ వచ్చాడు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటమ్మా అంటే, ఎప్పుడైతే సాంఘిక ధర్మాన్ని మనం తెచ్చడం ఫస్ట్ ప్రయారిటీ అయితే సాంఘిక ధర్మం నుంచి సాధన ధర్మం వైపు వెళ్ళాలి. సాధన భక్తి అన్న దాని వైపు వెళ్ళాలి. అక్కడ నుంచి ఇటువంటి కండిషన్స్ లేకుండా భగవంతుని సేవ చేసుకునే స్థితికి ఎదగగలగాలి. దానికోసం భగవద్గీతని ఉపయోగించుకోగలగాలి. రైట్. సో ఈ శ్లోకంలోని ఎన్ని క్వశ్చన్స్ ఎవరికైనా?
ప్రభుజీ, ఆ, మూడు మూడు ధర్మాలు అన్నారు, ఒక్కసారి అది రిఫ్రెష్ చేయగలుగుతారా కొంచెం? ఎస్ ప్రభు. దేర్ ఆర్ త్రీ స్టేజెస్ స్టేట్ అనే కంటే స్టేజెస్ బేసిక్. మొదటి స్టేజ్ బేసిక్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది సొసైటీ, బేసిక్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ది బాడీ, బేసిక్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ the engine that is driving us, right? The materialistic world. That's the బాడీకి సంబంధించినంత వరకు ఒక వ్యక్తిగా పుట్టినందుకు when you are born as a son, you have some responsibility. When you are a husband, you have some responsibility. When you are a wife, you have some responsibility. When you have accepted a job, you have some responsibility, right? ఇదంతా బేసిక్ ధర్మం. అయితే ఈ ధర్మాన్ని పరిరక్షించుకోవాలి. ఎంతవరకు పరిరక్షించుకోవాలి అంటే, ఇక్కడ నుంచి అది ప్రాక్టీస్ చేసే ధర్మం వైపు వెళ్ళగలగాలి. అల్టిమేట్ గోల్ ఏమిటంటే, మానవ జన్మ తాలూకా చివరి లక్ష్యం ఏమిటంటే భగవంతుని సన్నిధికి చేరగలడం. ఆ భగవంతుని సన్నిధికి ఎప్పుడయ్యా చేరతాము అంటే, భగవంతునితో మనకి ఒక బంధం ఏర్పడినప్పుడు. ఇది మానవ జన్మ తాలూకా ధర్మం. అది అయితే ఆ ప్రేమ భక్తి స్థితికి వెళ్ళడం కోసము సాధన భక్తి వైపు వెళ్ళగలగాలి. అది ఒక స్టేజ్ ఆఫ్ ధర్మం. అయితే బేసిక్ లివింగ్ ఒక ధర్మం. సో బేసిక్ లివింగ్ మనకు ఉన్నప్పుడు సాధన భక్తి వైపు మనం వెళ్ళగలుగుతాం. సాధన భక్తి ధర్మాన్ని అర్థం చేసుకున్నప్పుడు భగవంతునితో ఉన్న బంధాన్ని నిర్మించుకునే స్థితికి వెళ్ళగలుగుతాం. దీస్ ఆర్ ద 3 different stages of responsibility. These are the different stages of religious practice. So religious practice, religious practice అంటే మెటీరియలిస్టిక్ గా సాటిస్ఫై అయ్యి ఉండి స్పిరిచువల్ స్టేజ్ కి వెళ్ళగలిగి, ఫైనలీ యూ హ్యావ్ టు హ్యావ్ దట్ స్పిరిచువల్ బాండేజ్ విత్ గాడ్. సో దట్స్ ద థర్డ్ స్టెప్. సో ద ఫస్ట్ స్టెప్ is materialistic, second step is practice stage, third step is the relationship stage. Right, Prabhu? So those are the 3 different states. You have different rules for it, basically, right? అయితే ఒక స్టేజ్ నుంచి ఇంకో స్టేజ్కి వెళ్ళడం కోసము that is how it is meant for, basically. That's all life is meant for. Human life is meant for. అది జరగడానికి ఎవరైనా అడ్డుపడుతుంటే అధర్మం ప్రబలడం అంటే, అది జరగకుండా ఆపడం జరుగుతుంది అనుకుంటే అప్పుడు భగవంతుడు వస్తూ ఉంటాడు. భగవంతుడు దాన్ని పునర్నిర్మిస్తుంటాడు. రైట్ ప్రభు? ప్రభుజీ. సో ద నెక్స్ట్ శ్లోక, లెట్స్ గో త్రూ ద 8th శ్లోక. ఎవరు చదువుతారు? చదువుతాను ప్రభుజీ. చదవండి. పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. అనువాదం: సాధువులను రక్షించుట కొరకును, దుర్మార్గులను నశింపజేయుటకును, మరియు ధర్మమును పునఃస్థాపించుట కొరకును ప్రతి యుగమునందును నేనే స్వయముగా అవతరించుదును. శ్రీకృష్ణ. సో అధర్మం ప్రబలిపోతూ ధర్మం నశిస్తున్నప్పుడల్లా నేను వస్తుంటున్నానయ్యా అంటే, మరి ఆ ధర్మం నశించుకోవడం అంటే ఏంటంటే, సాధువులను రక్షించుటకు, దుర్మార్గులు నశించుటకు, మరియు ధర్మమును పునఃస్థాపించుటకు. అది ఎట్లా జరుగుతుందంటే, ధర్మం నశించుకోవడం అంటే ఎట్లా జరుగుతుంది? ధర్మం నశించడం అంటే సాధువులకి రక్షణ పోతుంది. అధర్మం ప్రబలిపోవడం అంటే దుర్మార్గులు రాజ్యాలని పరిపాలించే స్థితికి వస్తున్నారు. బేసికల్ గా అంటే భగవంతుని వైపు మనిషి వెళ్ళడం కోసము జీవితము అన్న లక్ష్యాన్ని పక్కన పెట్టే విధముగా ప్రపంచాన్ని పాలించే వ్యక్తులు వస్తున్నప్పుడు, అటువంటి వ్యక్తులను నశించి చేయటకు నేను వస్తున్నానయ్యా. మళ్ళీ అటువంటి వ్యక్తిని నశింపు చేయడం వల్ల ఏం జరుగుతుంది అంటే, మళ్ళీ ధర్మం పునఃస్థాపించబడుతుంది. మళ్ళీ మనుషులు వర్ణాశ్ర ధర్మానం ప్రకారం వెళ్ళడము, రిలీజియస్ ప్రాక్టీస్ అన్నది చేయడము, స్పిరిచువల్ ప్రోగ్రెస్ అన్నది జరుగుతున్నది. ఆ విధముగా జరగడం కోసం నేను అవతరిస్తూ ఉంటాను. సో లెట్ us see again. భగవంతుడు నేను ధర్మ సంస్థాపన కోసం వస్తూ ఉంటాను. ఇందాక శ్లోకంలోని అధర్మాన్ని నశింపు చేయటకు వస్తున్నాను, కానీ ఇక్కడికి వచ్చేసరికి 3 కార్యాలు చెప్పుకొస్తున్నారు. సాధువులను రక్షించుట ఫస్ట్ ప్రైమరీ కార్యం. అది ఎట్లా జరుగుద్ది అంటే, వినాశాయిచ దుష్కృతాం,
దుర్మార్గులు నశింపు చేయటం వల్ల ఎప్పుడైతే ఈ రెండు జరుగుతాయో ఆటోమేటిక్ గా ధర్మ సంస్థాపన జరుగుద్దయ్యా. సరే దీని భాషించుద్దాం. భగవద్గీతను అనుసరించి సాధువు అనగా కృష్ణ చైతన్యవంతుడు అని అర్థం. ఒక వ్యక్తి అధర్మవర్తనిగా గోచరించినను కృష్ణ చైతన్యముకి సంబంధించిన రక్షణను సంపూర్ణంగా కలిగి ఉన్నచో అతనిని సాధువుగా గ్రహింపవచ్చు. సో కృష్ణ చైతన్యవంతుడు అంటే ఏమిటి? కృష్ణ చైతన్యవంతుడు అంటే ఏమిటి? దిస్ ఈస్ వాట్ దిస్ శ్లోక ఈస్ సపోజ్ టు ఎస్టాబ్లిష్. బేసికలీ ఏమిటయ్యా అంటే, ఈ మార్గంలో నిలబడి భగవంతునితో ఆ బంధాన్ని అనుభవించడమే కృష్ణ చైతన్యం. అనుభవించలేనప్పుడు అనుభవించే స్థితికి ఎదగడము కోసము ప్రాకులాడడమే కృష్ణ చైతన్యము. కృష్ణ చైతన్యము అంటే ఇది ఎట్లా జరుగుద్ది అయ్యా అంటే, మన స్థితిని అర్థం చేసుకోవడము ఒకటై, భగవంతుని స్థితిని అర్థం చేసుకోవడము రెండు, ఈ రెండిటి మధ్య ఉన్న సంబంధాన్ని పునర్నిర్మించడము మూడు. దీస్ ఆర్ ద త్రీ డిఫరెంట్ clear cut definitions. Understanding our position, understanding God's position, understanding the relationship between us in the sense, not the entire universe, you as an individual. Understanding the relationship between me and God. Let's not even worry about the entire society. Just understanding the relationship between me and God. నాకు భగవంతునికి, ఈ ఆత్మకి, జీవాత్మకి, పరమాత్మకి గల సంబంధాన్ని పునర్నిర్మించే ప్రయత్నమే కృష్ణ చైతన్యము. కృష్ణ కాన్షియస్నెస్, లివింగ్ ఎవ్రీ మినిట్ ఇన్ ద కాన్షియస్నెస్ ఆఫ్ కృష్ణ. రైట్? భగవద్గీతను అనుసరించి సాధువు అనగా కృష్ణ చైతన్యవంతుడని అర్థము. ఒక వ్యక్తి అధర్మవర్తనిగా గోచరించినను కృష్ణ చైతన్యముకు సంబంధించిన లక్షణములను సంపూర్ణముగా కలిగి ఉన్నచో అతని సాధువుగా గ్రహింపవచ్చును. దుష్కృతులు అనగా కృష్ణ చైతన్యమును లెక్క చేయని వారు. దుష్కృతులు అనగా ఈ భగవత్ స్పృహతో నిలబడిన వాళ్ళని దుష్కృతులుగా చెప్తున్నారు. అట్టి దుష్కృతులు లౌకిక విద్యాపారంగతులు అయినను మూర్ఖులుగాను నరాధములుగాను వర్ణింపబడుదురు. అటువంటి వ్యక్తులు ఎంత గొప్ప వ్యక్తులైనా సరే భౌతిక ప్రపంచంలో లౌకిక అంటే భౌతిక ప్రపంచం విద్యాపారంగతులైనను, ఎంత నేర్చుకున్న సైంటిస్టులు లాంటి వాళ్ళు అయినను మూర్ఖులుగాను నరాధములుగాను వర్ణింపబడుతురు. అటువంటి వ్యక్తులు అంటే ప్రభుజీ మనము గ్రహించాల్సింది ఏంటంటే, మనము జీవితంలో ఎటువంటి స్థితితో జీవించాలి అని చెప్పిన తర్వాత మనం చేసే కార్యక్రమాలు, జీవితంలో జీవనోపాధి కోసం చేసే కార్యక్రమాలు కూడా భగవంతుని వైపు మనల్ని తీసుకెళ్తుందా, మనం తీసుకెళ్ళట్లేదా అన్నది ఒక విషయం గ్రహించగలిగితే, మనం చేసే కార్యక్రమాలు యాజ్ ఎ సొసైటీ, ఈజ్ ఇట్ హెల్పింగ్ పీపుల్ టు గో టువర్డ్స్ గాడ్ ఆర్ అవే ఫ్రమ్ గాడ్ అనేది మనం ఆలోచించాలి. అంటే we can be any big scientist, but our research is trying to imitate God, or it is helping people go to God. When you say imitate God, when you do something imitating to God, you're actually moving away from God. For example, today I don't know, probably it's a good example or not also, I don't know. Today there is research, it's like hormone research. ఒక ఆవు, ఒక కౌ అది ఎప్పుడు పాలిస్తుంది అంటే, అది ప్రెగ్నెంట్ అయినప్పుడు పాలిస్తుంది. అది బిడ్డ పుట్టిన తర్వాత పాలిస్తుంది. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే, there is research going on. You can put a hormone into the cow so much so that it feels it is pregnant. There is no child, it feels it's pregnant. అంటే ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు, పోస్ట్ ప్రెగ్నెన్సీలో ఉన్న హార్మోన్స్ ని ఆ ఆవులకి మనం జెనెటిక్ గా ఇచ్చేస్తే, ఇంజెక్షన్ ద్వారా ఇచ్చేస్తే, ఆ హార్మోన్ ని మనం క్యాప్చర్ చేయగలిగితే అది ఆటోమేటిక్ గా పాలు ఇస్తుంది. అప్పుడు దానికి ప్రెగ్నెన్సీ లేకుండా మనం పాలు ప్రొడ్యూస్ చేసుకోవచ్చు అనేది ఒక రీసెర్చ్. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ సచ్ రీసెర్చెస్ ఐఎమ్ సేయింగ్. సో దీస్ ఆర్ లిటిల్ అవే ఫ్రమ్ నేచర్. దీస్ ఆర్ totally away from what God wants us to. God gave us those animals for basically. సో అటువంటి కార్యక్రమాలతో ఉన్నా సరే మనం కృష్ణ చైతన్యం నుంచి దూరం అయిపోతున్న వాటిగా గ్రహించగలగాలి.
అటువంటి వ్యక్తులు దుష్కృతులు అనగా కృష్ణ చైతన్యం లెక్క చేయని వారు. అట్టి దుష్కృతులు లౌకిక విద్యాపారంగతులైనను మూర్ఖులుగాను నరాధములుగాను వర్ణింపబడు. 100కి 100 పాళ్ళు కృష్ణ చైతన్యమునందు నెలకొనిన వాడు విద్యావంతుడు లేక నాగరికుడు కాకపోయినను సాధువుగా పరిగణింపబడును. రావణుడు కంసుడు వంటి రాక్షసులు సంహరించుటకు అవతరించినట్లుగాను నాస్తికులు నశింపు చేయుటకు భగవానుడు స్వయంగా అవతరింప అవసరము లేనే లేదు. సో రాక్షసులను సంహరించడానికి భగవంతుడు వచ్చినట్లుగా నాస్తికుల్ని నశింపు చేయడానికి భగవంతుడు స్వయంగా రావాల్సిన అవసరం లేదు. ఎందుకనగా అట్టి రాక్షసులు సంహరించుటకు యోగ్యులైన భగవత్ ప్రతినిధులు ఎందరో కలరు. కానీ ఎల్లప్పుడూ దానవులచే పీడింపబడు తన శుద్ధ భక్తులను ఆనందింపజేయుట కొరకు భగవానుడు ప్రత్యేకముగా అవతరించు. సో ఒక రావణాసుని చంపడానికో ఒక కంసుని చంపడానికో భగవంతుడు రావాల్సిన అవసరం లేదు. కానీ భక్తుల్ని రక్షించడం కోసం మాత్రము ఆయన వస్తూ ఉంటారు. ఎందుకంటే దానికోసం కూడా ఆయన రావాల్సిన అవసరం లేదు. కానీ భక్తులు తాలూకు ప్రేమకు అతను బందీ అయిపోతాడు. ఆ ప్రేమను అనుభవించడం కోసము, వాళ్ళని రక్షించడం కోసం అనే స్వయముగా వస్తూ ఉంటాడు. భక్తుడు తన సన్నిహిత బంధువైన దానవ ప్రవృత్తి గలవాడు అతన్ని సదా పీడించును. ప్రహ్లాదు తన పుత్రుడైన హిరణ్యకశిపుడు అతను బాధించి ఉండెను. మళ్ళీ భక్తుడు తనకు సన్నిహితుడైన బంధువైనను సరే, అంటే దానవ ప్రవృత్తికి బంధుత్వంతో సంబంధం లేదయ్యా. దానవ ప్రవృత్తి దగ్గర బంధువును కూడా పీడిస్తుంటుంది. ఆ బంధువు భక్తుడైనప్పుడు అతను రక్షించడం కోసం భగవంతుడు వస్తాడు అని చెప్పి మనకి మళ్ళీ ప్రహ్లాదుడు హిరణ్యకశిపుని ఎగ్జాంపుల్ చెప్పుకొస్తున్నారు. నిజానికి హిరణ్యకశిపుని చంపడానికి భగవంతుడు రావాల్సిన అవసరం లేదు. నిజానికి హిరణ్యకశిపుడు ప్రహ్లాదుడి కంటే ముందు కూడా ఎంతో మందిని అతను బాధ పెట్టు, ప్రహ్లాదుడు పుట్టక ముందు కూడా అతను దుర్మార్గుడిగానే ఉన్నాడు. కానీ ఎప్పుడైతే శుద్ధ భక్తుడైన ప్రహ్లాదుడు బాధను అనుభవిస్తున్నాడో అతన్ని రక్షించడం కోసం భగవంతుడు వచ్చి హిరణ్యకశిపుని సంహరించడం జరిగింది. అంటే భగవంతుడిని కేవలం భక్తితో మాత్రమే గెలుచుకోవచ్చు అన్నది మనం గ్రహించాల్సిన విషయం. అట్లే శ్రీకృష్ణుడి తల్లి అయిన దేవకి కంసుని సోదరి అయినను శ్రీకృష్ణుడు జన్మ నొసుకుచున్నందున దేవకి మరియు వసుదేవుడు ఇరువురు కష్టములకు గురి చేయబడింది. అందుకనే కంసుని సంహరించడం కంటేను ముఖ్యముగా దేవకిని రక్షించట కొరకే భగవంతుడు అవతరించింది. అయినను ఆ 2 కార్యములు ఏకకాలమునందే జరిగెను. అందుకనే భక్తుని రక్షించే కొరకు, దుష్టులను నశింపజేయట కొరకు భగవానుడు వివిధ అవతారములుగా అవతరించినని ఇక్కడ చెప్పబడినది. సో మనకి ఈ శ్లోకంలో నేను భక్తులను రక్షించడం కోసము, దుష్టుల్ని శిక్షించడం కోసము, కానీ ఆ 2 సెపరేట్ ఈవెంట్స్ కాదు. ఫస్ట్ వన్ లీడ్స్ టు ద సెకండ్ వన్, దెన్ దట్ లీడ్స్ టు ద థర్డ్ వన్. ధర్మ సంస్థాపన జరగడం అనేది మూడో కార్యం. బేసికలీ కృష్ణదాస కవిరాజ్ గోస్వామి రచించిన శ్రీ చైతన్య చరితామృతమునందలి ఈ క్రింది శ్లోకము అవతార రహస్యమును సంగ్రహపరుచుచున్నవి. సృష్టి హేతు యో మూర్తి ప్రపంచ అవతారే సేయి ఈశ్వరమూర్తి అవతార నామధరే మాయాతీత పరోవ్యోమే సభార అవస్థన విశ్వే అవతారి ధరే అవతార నామ. భౌతిక సృష్టి కొరకే భగవానుడు భగవద్ధామం నుంచి అవతరించుచుండను. అట్లు అవతరించు దేవాది దేవుని ప్రత్యేక రూపమే అవతారం అనబడు. అట్టి అవతారములు ఆధ్యాత్మిక జగత్తు యందు నెలకొని ఉండును. భౌతిక జగత్తునందు అవతరించినప్పుడు అవతారము నామము పొందుచున్నవి. విషావతారములు, గుణావతారములు, లీలావతారములు, సత్యావయస అవతారములు, మన్వంత అవతారములు, యుగావతారములు వంటి వివిధ అవతారములు విశ్వమనందలి నియమానుసారముగా అవతరించుచుండును. సో మళ్ళీ మనకి చైతన్య చరితామృతం నుంచి ఒక శ్లోకాన్ని ప్రభుపాదుల వారు ఎగ్జాంపుల్ గా ఇస్తున్నారు. ఆ శ్లోకంలో చెప్పిన విషయం ఏమిటంది అంటే, భౌతిక సృష్టి కొరకే భగవానుడు భగవద్ధామం నుంచి అవతరించుచుండును. అట్లా అవతరించు దేవాది దేవుడు ప్రత్యేక రూపమే అవతారం అనబడు. ఇట్లాగా ప్రత్యేకంగా ఒక రూపాన్ని భగవంతుడు తీసుకున్నప్పుడు దానిని అవతారం అంటారు. అట్టి అవతారములు ఆధ్యాత్మిక జగత్తు యందు నెలకొని ఉండును. కానీ అట్టి అవతారాలన్నీ కూడా, భగవంతుడి అవతారాలన్నీ కూడా ఆధ్యాత్మిక ప్రపంచంలో ఎప్పుడూ ఉన్నాయి.
భౌతిక ప్రపంచంలోకి వచ్చినప్పుడు వాటికి రకరకాల పేర్లు పెట్టుకొస్తున్నాము. పురుషావతారాలు, గుణావతారాలు, లీలావతారాలు, సత్యావేశ అవతారం. పురుషావతారాలు అనక భగవంతుని తాలూకా 3 పురుషావతారాలు ఏమిటయ్యా అంటే గర్భోదక సాయి విష్ణువు, క్షీరోదక సాయి విష్ణువు, కారణోదక సాయి విష్ణువు కింద 3 విష్ణు రూప అవతారాలు పురుషావతారాలు అంటారు. అలాగే గుణావతారాలు అంటే అవతారము, అవతార ఇన్ మోడ్ ఆఫ్ గుడ్నెస్, అవతార ఇన్ మోడ్ ఆఫ్ ప్యాషన్, అవతార ఇన్ మోడ్ ఆఫ్ ప్యాషన్, గుడ్నెస్ అండ్ ఇగ్నరెన్స్. సో బ్రహ్మతత్వ అవతారం అవతార్ ఆఫ్ ప్యాషన్ అయితే, విష్ణుతత్వ అవతారం అవతార్ ఆఫ్ గుడ్నెస్, ఈశ్వర తత్వ అవతారము అవతార్ ఆఫ్ ఇగ్నరెన్స్. అలాగే లీలా అవతారం వచ్చి ఒక పర్టికులర్ లీల చేసి భగవంతుడు అవతారాన్ని చాలించడం అన్నవి లీలా అవతారాలు. అలాగే సత్యావేశ అవతారాలు, మన్మంత అవతారాలు, యుగావతారం అంటే కాలాన్ని బట్టిన అవతారం బేసికలీ. సో ఫర్ ఎగ్జాంపుల్ కలియుగంలోని కలియుగ తాలూకు లక్ష్యం భగవంతుని కలియుగంలోని కేవలము సంకీర్తనతోనే మనము ఆయన మెప్పు పొందొచ్చు. అందుకు చైతన్య మహాప్రభు రూపంలో వచ్చి యుగానికి సంబంధించిన యుగ ధర్మాన్ని స్థాపించడం కోసం వచ్చింది యుగావతారము. సో శ్రీకృష్ణుని లీలావతారమా యుగావతారమా అంటే లీలలు ప్రకటించడం కోసమే శ్రీకృష్ణ భగవానుడు వచ్చారు, ఎన్నో లీలలు చేయడం కోసం వచ్చారు. అయితే మరి అప్పుడు ధర్మం చెప్పరా అండి అంటే, భగవద్గీత ధర్మము లాంటి ధర్మాలు ఎన్నో చెప్పుకొచ్చారు, బట్ దోస్ ఆర్ సెకండరీ. బట్ ఆయన లీలల కోసమే చేయడం కోసం వచ్చారు. ద్వాపర యుగ అవతారం తాలూకా ధర్మం ఏమిటంటే, ఆ యుగ ధర్మం ఏమిటి అంటే భగవంతుడిని ఏంటి విగ్రహ రూపంలో ఆరాధించి దానిని భగవంతుని మెప్పు పొందడం ఆ యుగము తాలూకా లక్షణము. అట్లాగా యుగం తాలూకా తత్వాన్ని రక్షించడం కోసం వచ్చినప్పుడు యుగావతారాల కింద మనము చెప్పుకుంటూ వస్తుంటాం. ఎనివే భగవంతుని అవతారాలు అనేక అవతారాలు ఉన్నాయి. అవి మన భాగవతంలో చెప్పిన విషయం. అది భగవంతుని అవతారాలు అనేక అవతారాలు ఉన్నాయి. ఇందులో కొన్ని మనకి ఒక్కొక్కటి కొన్ని మనకు అర్థమవుతుంటాయి. కానీ ఆది పురుషుడైన శ్రీకృష్ణ భగవానుడు సర్వ అవతారములకు మూలము. ఆది పురుషుడైన శ్రీకృష్ణ భగవానుడు సర్వ అవతారాలకి మూలము. శ్రీకృష్ణుడు తన గోలోక లీలను దర్శించుటకై కుతూహలపడుచుచున్నని శుద్ధ భక్తుల కలతలన్నింటిని నశింపచేయుటను ప్రత్యేక ప్రయోజనం కొరకై అవతరించింది. అనగా తన శుద్ధ భక్తులను సంతృప్తి పరిచుటే శ్రీకృష్ణ భగవానుని అవతారం ముఖ్య ఉద్దేశం. ప్రతి యుగమునందు తాను అవతరించినని భగవానుడు చెప్పుచున్నాడు. దీని వలన కలియుగమునందు కూడా అతడు అవతరించినని తెలియచున్నది. శ్రీమద్ భాగవతం అనుసరించి శ్రీ చైతన్య మహాప్రభు మాత్రమే కలియుగమునందుని భగవానుని అవతారం. అతడే సంకీర్ణోద్యములు అనగా సామూహిక హరినామ సంకీర్తన ద్వారా శ్రీకృష్ణ భగవానుని శ్రీకృష్ణ భక్తిని ప్రచారం చేసి భారతదేశం అంతటను కృష్ణ చైతన్యం వ్యాపింపచేసి అట్టి సంకీర్తనోద్యము ప్రపంచమునందలి ప్రతి నగరము ప్రతి గ్రామమునందు ప్రచారము కాగలిదేనని ఆయన భవిష్యవాణి. శ్రీ చైతన్య మహాప్రభు దేవాది దేవుడైన శ్రీకృష్ణ అవతారమని ప్రత్యక్షముగా కాక అతి రహస్యముగా ఉపనిషత్తులు, మహాభారతము, శ్రీమద్ భాగవతము వంటి శాస్త్ర రహస్య భాగములలో తెలుపబడింది. శ్రీ చైతన్య మహాప్రభు యొక్క ఈ సంకీర్తనోద్యమము శ్రీకృష్ణ భగవానుని భక్తులందరూ ఎంతగానో ఆకర్షింపబడింది. శ్రీకృష్ణ భగవానుని ఈ అవతారం దుష్టులను వధించుట కొరకు కాక తన అవ్యజ కృపతో వారిని ఉద్ధరించినదై ఉంది. సో అది భగవంతుని తాలూకా కలియుగంలోని యుగావతారం కింద చైతన్య మహాప్రభు రూపంలో వచ్చారు అనేది మనం గ్రహించాల్సిన విషయం అని కూడా ప్రభుపాదులు వారు చెప్తున్నారు. సో భగవంతుని అవతారాలు భాగవతంలో చెప్పిన విషయం ఏమిటయ్యా అంటే, అక్షయమైన జలముల నుండి ప్రవహించు స్వల్ప ప్రవాహము వలె శ్రీహరి అవతారములన్నీ అసంఖ్యాకములుగా ఉన్నవి అని భాగవతంలో చెప్పబడ్డవి. అంటే దానిని దృష్టిలో పెట్టుకుని కొన్ని అవతారాలు మనము ఇక్కడ డిస్కస్ చేయడానికి డిస్కషన్ విధంగా మనము ఇందాక చెప్పిన 6 రకాల అవతారాలు ఏమిటో ఇక్కడ మనం చూపిస్తున్నాం. సో పురుషావతారాలు అనగా భగవంతుని విష్ణు అవతారాలు, గుణావతారాలు అనగా అవి బ్రహ్మ విష్ణు మహేశ్వర అవతారాల స్థితిని చెప్తున్నాయి. యుగావతారాలు అనగా మళ్ళీ సత్యయుగంలోని దేవుని అవతారం తాలూకా లక్షణాలు అవి చెప్పుకొస్తున్నారు. లీలావతారాలు అనగా ఒక్కొక్క లీలల కోసం వచ్చే లీలావతారాలు, వరహావతారం, మత్స్యావతారం, నరనారాయణ, కపిల దత్తాత్రేయ,
వృషభుడు, పృథు మహారాజు, నరసింహస్వామి, కూర్మావతారం, ఇవన్నీ కూడా డిఫరెంట్ లీలా అవతారాలు. మన్మంత్ర అవతారాలు అంటే మన్మంత్రానికి ఒకసారి వచ్చే అవతారాలు మన్మంత్ర అవతారాలు. శక్త్యావేశ అవతారాలు అంటే ఒకానొక శక్తితో వచ్చే వాటిని శక్త్యావేశ అవతారాలు అంటారు. సో సో భగవంతుని రాకకు గల కారణాలు మనం చూసాము. అయితే ఈ 3 శ్లోకాల్లోని మోస్ట్ ఇంపార్టెంట్ శ్లోకం ఏమిటయ్యా అంటే దానికి కారణం చూసాము. కారణం భగవంతుడు ఏం చెప్పుకొస్తున్నారు, ఎప్పుడెప్పుడు వస్తాను అంటే ఎప్పుడెప్పుడు ధర్మం నశిస్తుందో అప్పుడు వస్తాను, వచ్చి నేనేం చేస్తాను అంటే భక్తులను రక్షిస్తాను, దుష్టులను శిక్షిస్తాను, ధర్మాన్ని స్థాపిస్తాను అని చెప్పి ఈ శ్లోకంలోకి లీడ్ చేస్తున్నాయి ఆ రెండు డిస్కషన్ లో. లెట్ us get to 4.9 శ్లోక. Anybody who wants to read this శ్లోక? హరే కృష్ణ ప్రభుజీ, నేను చదువుతాను ప్రభుజీ. చదవండి. జన్మ కర్మ చ మే దివ్యం యో జన్మ కర్మ చ మే దివ్యమేవం యో వేత్తి తత్వతః త్యక్త్వా దేహం పునర్జన్మ నైతి మామేతి సోర్జున. భాష్యం. ఓ అర్జున, నా జన్మము కర్మల దివ్య స్వభావమును తెలుసుకున్నవాడు శరీరమును విడిచిన తరువాత తిరిగి ఈ భౌతిక జగత్తులో జన్మింపక నా నిత్యధామమును పొందుతాడు. హరే కృష్ణ. సో మరి ఈ అవతారం తాలూకు లక్షణాన్ని మనం ఎట్లా తెలుసుకోవాలయ్యా అంటే భగవంతుడు చెప్తున్నారు, నా జన్మము మరియు కర్మల దివ్యత్వమును తెలుసుకొనగలిగిన వాడు దేహమును విడిచిన పిమ్మట తిరిగి ఈ భౌతిక జగత్తును జన్మింపక నా శాశ్వతమైన ధామాన్ని పొందగలుగుతున్నాడు. ఎప్పుడు వస్తానో చెప్పారు, వచ్చి ఏం చేస్తానో చెప్పారు. మనం చేయాల్సింది, నేర్చుకోవాల్సింది ఏమిటయ్యా అంటే ఆ జన్మల తాలూకా కర్మల తాలూకా ఆధ్యాత్మిక దివ్యత్వాన్ని తెలుసుకోగలిగితే దేహము విడిచిపెట్టిన పిమ్మట ఈ భౌతిక జగత్తును జన్మింపక నా శాశ్వతమైన ధామాన్నే పొందుతాడు. అది మనం చేయాల్సిన కార్యం. మనం ఏం చేయాలో కూడా ఇక్కడ భగవంతుడు చెప్పుకొస్తాడు. భగవంతుని తాలూకా జన్మము మరియు కర్మల దివ్యత్వాన్ని, కర్మలు తెలుసుకోవడం కాదు, దాంట్లో ఉన్న దివ్యతత్వాన్ని తెలుసుకోవాలి, ఆధ్యాత్మిక తత్వాన్ని తెలుసుకోవాలి. కృష్ణుడి గురించి ఎన్నో పుస్తకాలు ఎంతో చూసాం, నేర్చుకున్నాం. కృష్ణుడు పుట్టాడు, పెరిగాడు, కంసుని చంపాడు, అది చేశాడు, ఇది చేశాడు. కానీ అందులో ఉన్న దివ్యత్వాన్ని, అందులో ఉన్న ఆధ్యాత్మిక తత్వాన్ని, అందులో ఉన్న కృష్ణతత్వాన్ని అర్థం చేసుకోగలిగిన నాడు మాత్రమే దేహాన్ని విడిచిన వెంటనే భౌతిక జగత్తుకి జన్మింపక శాశ్వతమైన భగవద్ధామాన్ని చేరుకోగలుగుతాము. శ్రీకృష్ణ కాన్షియస్నెస్ అన్నాము. ఏమిటయ్యా ప్రాసెస్ అంటే భగవంతుని తాలూకా లీలలు అర్థం చేసుకోవడం, భగవంతుని తాలూకా జన్మ తాలూకా లీలలు అర్థం చేసుకోవడం, భగవంతుని తాలూకా జన్మ తాలూకా సార్థకతను అర్థం చేసుకోగలడం, అందులో ఉన్న దివ్యతత్వాన్ని అర్థం చేసుకోగలం, అందులో ఉన్న కృష్ణతత్వాన్ని అర్థం చేసుకోగలం. అది ఎప్పుడైతే అర్థమవుతుందో శరీరాన్ని పెట్టిన తర్వాత మళ్ళీ ఈ జన్మ తీసుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా అర్జునుడికి చెప్తున్నాడు. నేను వస్తూ ఉంటాను, నేను ఇలాగ అవతరిస్తూ ఉంటాను, కానీ నువ్వు నేర్చుకోవాల్సింది ఏమిటయ్యా అర్జున అంటే ఆ దాంట్లో ఉన్న ఆ మాధుర్య తత్వాన్ని నేర్చుకోవాలి. భగవతత్వంలో ఉన్న మాధుర్య తత్వాన్ని నేర్చుకోవాలి. ఆయనతో ఉన్న బంధంతో ఆ మాధుర్యాన్ని అనుభవించిన కథలను చదువుకోగలగాలి, గోపికల కథలను చదువుకోగలగాలి, యశోదాదేవి కథను చదువుకోగలగాలి. వాళ్ళు శ్రీకృష్ణ భగవాన్ని దేవుడి కింద చూడలేదు, వాళ్ళు మమ్మల్ని రక్షించడానికి వచ్చిన వ్యక్తి కింద చూడలేదు, దుష్టుని సంహరించడానికి వ్యక్తి కింద చూడలేదు. కానీ ఆయన చేసిన ప్రతి లీలని, ప్రతి కార్యాన్ని, అందులో ఆ దానిని ఆనందించి అనుభవించగలిగే స్థితికి ఎదిగిన వ్యక్తులు వాళ్ళు. ఆ కథలని మనం చదువుకోగలిగితే మనం కూడా ఆ స్థితికి వెళ్ళడం కోసం మనం ఆ కథలను చదువుకోవాలి. ఎప్పుడైతే మనం భగవంతుని తాలూకా దివ్యత్వాన్ని మనం అర్థం చేసుకుంటామో మనం దానినే యోగమాయ అని పిలుస్తూ ఉంటాం. యోగమాయ అంటే, సో ఈ పదం వినే ఉంటారు, యోగమాయ అనే పదము. యోగమాయ అంటే మాయ అన్న పదం విన్నారు. మనం మహామాయ గురించి మాట్లాడినప్పుడు మాయ అనే పదం వాడుతూ ఉంటాం. మాయ అంటే భగవంతుని నుంచి దూరం అవ్వడం. యోగమాయ అంటే, యోగము అంటే భగవంతునికి దగ్గర అవ్వడం. మరి ఈ యోగ మాయ అంటే ఇట్స్ లైక్ అన్ ఆక్సిమోరాన్. యు నో వాట్ ఆక్సిమోరాన్ ఇస్, రైట్? ఆక్సిమోరాన్, టూ కాంట్రడిక్టింగ్ వర్డ్స్ పక్కనే పెడితే దాన్ని ఆక్సిమోరాన్ అంటారు, రైట్? సో మరి భగవంతుడిని నుంచి దూరం వెళ్ళే శక్తిని దగ్గరికి వెళ్ళే శక్తితో కలిపితే యోగమాయ అని పిలుస్తున్నాం. అంటే యోగమాయ స్థితిలో ఉన్నవాళ్ళు
భగవంతుడు అని గుర్తించకుండా దగ్గర అవ్వగలిగే స్థితిని యోగమాయ స్థితి అంటారు. భగవంతుని తాలూకు యోగమాయ వలన ఆయన ఆయనని భగవంతుడని గుర్తించవసరం లేకుండా ఆయన చర్యలలో ఉన్న దివ్యత్వాన్ని అనుభవించగలిగే శక్తిని యోగమాయ శక్తి అంటారు. అంటే ఆ యోగమాయ వలన యశోదాదేవి శ్రీకృష్ణుడు దేవాది దేవుడు అని గ్రహించలేకపోయింది. యోగమాయ వలన నందుడు శ్రీకృష్ణుడిని దేవాది దేవుడు అని గ్రహించలేకపోయాడు. యోగమాయ వలన గోపికలకు శ్రీకృష్ణ భగవాను దేవాది దేవుడు అని గ్రహించలేకపోయాడు. అంటే మరి ఈ యోగమాయ భగవంతుని కంటే గొప్పదా అండి? భగవంతుని గ్రహించలేని స్థితిలో ఉన్నదా అండి అంటే అలా కాదు, మనం అర్థం చేసుకోవాల్సింది. ఇట్స్ లైక్ సో ఇఫ్ కృష్ణ ఈజ్ అన్ యాక్టర్, యోగమాయ ఈజ్ ద డైరెక్టర్. ఈజ్ యాక్టింగ్ అనే స్క్రిప్ట్ రిటన్ బై కృష్ణ. యోగమాయ కూడా శ్రీకృష్ణుడిగా పనిచేస్తుంది. కానీ యోగమాయ భగవంతుడు అని గుర్తించని స్థితిలో భక్తుల్ని భగవంతుడికి దగ్గరికి చేర్చగలిగే స్థితికి తీసుకెళ్తుంది. భగవంతుడు దానిని అమితముగా ప్రేమిస్తాడు, ఎంతో ఎక్కువగా ప్రేమిస్తాడు. స్తుతులతో భగవంతుడిని మనము మెప్పించిన వాళ్ళకంటాను, స్తుతులతో భగవంతుడు తనని మెప్పించే వాళ్ళకంటూ ప్రేమతో తనని దగ్గర చేసుకునే వాళ్ళంటే భగవంతుడికి మరింత ఇష్టము. సో వేదాలు కానీ నారాయణుని మహావిష్ణుని మన్నన పొందాలంటే స్తుతులతోనే మన్నన పొందుతారు. నువ్వు ఎక్కడా కూడా ప్రాసెస్ వేదాల్లో కానీ దీంట్లో కానీ చూస్తే ఋషులు ఎప్పుడు కూడా మహావిష్ణుని ప్రసన్న చేసుకోవడానికి ఆయనని స్తుతిస్తూ ఉంటారు, ఆయనకి పొగుడుతూ ఉంటారు, ఆయన భక్తి భావం చూపెడుతూ ఉంటారు. కానీ శ్రీకృష్ణ అప్పుడు భగవంతుని మీద తపస్సు చేస్తారు. మహావిష్ణు గురించి తపస్సు చేస్తే మహావిష్ణు ప్రత్యక్షమవుతాడు, రైట్? కానీ శ్రీకృష్ణుడి గురించి తపస్సు చేసిన వ్యక్తిని మనం చూడము. మరి శ్రీకృష్ణుని గెలుచుకున్న వ్యక్తిని చూస్తాము. వీళ్ళు కేవలం ప్రేమ భక్తితోనే భగవంతుని గెలుచుకుంటారు. గెలుచుకోవడం మరింత సులభం. ఎందువల్ల అంటే అటువంటి అలాగే గెలుచుకున్న వ్యక్తులు అంటే ఆయనకి చాలా ఇష్టము కూడా. అటువంటి వ్యక్తుల్ని ఆయన దగ్గరగా పెట్టుకుంటూ ఉంటాడు. ఆ యోగమాయి స్థితిలో ఉన్న వ్యక్తులని తను ప్రతిసారి భూమి మీదకి కానీ వేరొక ప్రపంచానికి కానీ వేరొక బ్రహ్మాండానికి వెళ్ళినప్పుడు ఆయనతో పాటు తీసుకువెళ్తూ ఉంటాడు. అటువంటి వ్యక్తుల తాలూకు సాంగత్యాన్ని ఆయన అనుభవిస్తూ ఉంటాడు. అటువంటి వ్యక్తుల సాంగత్యాన్ని ఆయన కోరుకుంటూ ఉంటాడు. ఎందుకంటే ఈ జీవరాశులందరినీ కూడా ఆయన సృష్టించడానికి కారణం అదే. బికాస్ హీ డజంట్ లైక్ టు బి అలోన్, హీ వాంట్స్ టు బి సరెండర్డ్ విత్ పీపుల్ దట్ లవ్ హిమ్. అయినా తనను ప్రేమించే వ్యక్తులతోని ఉండాలి అన్న భావనతో ఉంటూ ఉంటాడు. ఆ ప్రేమించే స్థితికి ఎదగడం కోసం మనకి ఒక భౌతిక ప్రపంచాన్ని క్రియేట్ చేశారు, మనకున్న చిన్న చిన్న కోరికలు తీర్చుకోవడానికి. బట్ ఫైనల్ డెస్టినేషన్ ఏమిటయ్యా అంటే ఈ కోరికలు తీర్చినా తీరవు అని తెలుసుకోగలిగినా దీనిని మించిన ఆధ్యాత్మిక ప్రపంచ స్థితి ఒకటి ఉన్నదే అని గ్రహించి దానికోసం ప్రాకులాడడమే ధర్మము. అటువంటి ధర్మానికి ఆటంకం కలిగించిన వ్యక్తులే అధర్ములు. అటువంటి వ్యక్తుల నుంచి ధర్మాలను రక్షించడం కోసమే భగవంతుడు వస్తూ ఉంటాడు. ఆ భగవంతుడు వచ్చినప్పుడు చేసే లీలలను అర్థం చేసుకుంటే మనము మళ్ళీ భౌతిక ప్రపంచంలోకి రాని పరిస్థితి అని భగవంతుడికి ఎక్స్ప్లెయిన్ అని అంటున్నారు. మరి ఆ లీలలు ఒకసారి ఎప్పుడైతే గ్రహిస్తామో మనకి ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండే ఆనందాన్ని చూసే స్థితికి వెళ్ళగలుగుతాము. ఆ ఆధ్యాత్మిక ప్రపంచంలో ఉండే ఆనందాన్ని చూసే స్థితిలో ఉన్నాము అంటే ఆయన మన్ననలు పొందిన వాళ్ళం అవుతాము. అటువంటి వ్యక్తులు మళ్ళీ భౌతిక ప్రపంచంలోకి రావాల్సిన అవసరం లేదు అని చెప్పి శ్రీకృష్ణ భగవానుడు స్వయంగా అర్జునుడితో చెప్తున్నాడు, రైట్? So that's the logic you have to understand between the relation between these three, and actually in the next shloka, the fourth shloka, which we'll try to at least touch base today. సో ఈ మూడో శ్లోకంతో ఇప్పుడు ఇవాళ డిస్కస్ చేసిన మూడో శ్లోకం తాలూకా భాష్యం చదువుదాం. భగవాను అవతరణ అతని దివ్యధామము నుండియే జరుగునన్న విషయం 6వ శ్లోకం ఇదివరకే వివరింపబడినది. అట్టి దేవాది దేవుని అవతార తత్వము నెరిగిన వాడు భవబంధముల నుండి ముందే ముక్తిని పొందినట్టు వాడైనందున అట్టివాడు ప్రస్తుత భౌతిక దేహమును విడిచిన వెంటనే భగవద్ధామును తిరిగి చేరుకొనును.
జీవుడు అట్లు భవబంధం నుంచి విముక్తులవుట అంత సులభమైన కార్యమేమీ కాదు. నిరాకవారులు ధ్యాన యోగులు కూడా బహుజన్మల పిమ్మట అత్యంత కష్టముతో తిరిగి ముక్తులు పొందుదురు. అప్పుడు కూడా వారు పొందిన ముక్తి నిరాకార బ్రహ్మజనుతో లీలమగుట కేవలము పాక్షికమైనదొకటిచే వారు మరలై భౌతిక జగత్తునందుకు వచ్చి ప్రమాదము కలదు. కానీ భగవాని రూపము మరియు కర్మల దివ్య స్వభావమును ఎరుగట ద్వారా భక్తులు దేహ త్యాగము పిమ్మట కృష్ణధామమును పొంది ఈ భౌతిక జగత్తుకు తిరిగి వచ్చి ప్రమాదం నుంచి బయటపడుదురు. ప్రభుపాదులు వారు అదే మాట ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తున్నారు. ఎప్పుడైతే భగవత్ తత్వం కృష్ణతత్వాన్ని అర్థం చేసుకుంటామో, ఆ దివ్య స్వభావం మనం తెలుసుకోగలుగుతామో, అతనితో ఉండాలి అన్న క్రేవింగ్ మనకి ఎప్పుడు వస్తుందో, ఎటువంటి క్రేవింగ్ అంటే ఆయనతో ఉంటేనే నాకు ఆనందము అన్న భావనతో మనలో ఉండే అటువంటి వ్యక్తిత్వం ఎప్పుడైతే బయటపడుతుందో, అటువంటి వ్యక్తులు మళ్ళీ తిరిగి రావాల్సిన అవసరం లేదు. బ్రహ్మ సంహితనందు భగవానునికి అనేక రూపములు మరియు అనేక అవతారములు కలవని చెప్పబడింది. అద్వైతం అచ్యుతం అనాది అనంత రూపము. ఈ విధముగా భగవానునికి అనేక దివ్య రూపములను, ఆ రూపములన్నీ ఏకమే అయి ఉన్నవి మరియు ఆ దేవాది దేవుడు అద్వితీయుడై ఉన్నాడు. ఈ సత్యమును అవగాహన చేసుకున్నట లౌకిక విద్వాంసులకు మరియు సాంఖ్యతత్వవేత్తలకు కష్టమైనను ప్రతి ఒక్కరూ ఈ విషయం విశ్వాసముతో అవగాహన చేసుకోగలరు. వేదమునందు శుభోదిని శృతి ఈ విధముగా తెలుపుచున్నది. దేవాది దేవుడు తన శుద్ధ భక్తుల కొరకే శాశ్వతంగా అనేక దివ్య రూపములు నిత్యము దాల్చుచునే ఉన్నది అని చెప్పబడింది. ఈ వైదిక సత్యము భగవద్గీత యందలి ఈ శ్లోకము ద్వారా శ్రీకృష్ణ భగవానునిచే నిర్ధారింపు కనుక వేద ప్రమాణము మరియు భగవానుని ప్రమాణమును అనుసరించి ఈ సత్యమును అంగీకరించి కాలమును తాత్విక భావనా కల్పన చే వృధా చేయని వాడు అత్యుత్తమమైన సంపూర్ణ ముక్తి స్థితిని తప్పక పొందగలడు. సో వేద ప్రమాణము అనగా మళ్ళీ సాధన భక్తి. వేద ప్రమాణం అంటే సరిగ్గా సాధన భక్తి బేసికల్ నుంచి భగవానుని ప్రమాణం అనుసరించి అనేసరికి ప్రేమ భక్తి. ఈ సత్యమును అంగీకరించి కాలమును తాత్విక భావనా కల్పన చే వృధా చేయనివాడు అత్యుత్తమైన సంపూర్ణ ముక్త స్థితిని తప్పకుండా పొందగలడు. సో డోంట్ వేస్ట్ యువర్ టైమ్ ఇన్ వాట్ యు కాల్ ఇట్ లాజికల్ థింకింగ్. తాత్విక అంటే తర్కం. ఇది రైట్, ఇది బ్యాడ్, ఇది కరెక్ట్, ఇది తప్పు, ఇవేవి ఇంత టైం వేస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేకుండా భగవంతుని స్థితిని గ్రహించి సంపూర్ణ ముక్తిని పొందే మార్గం వైపే మనం వెళ్ళాలి. అంటే దానికి మూలం ఎక్కడి నుంచి వస్తుంది అయ్యా అంటే విశ్వాసముతో ఈ సత్యమును అంగీకరించిన మాత్రమే మానవుడు నిస్సందేహముగా ముక్తిని పొందుచున్నాడు. వాస్తవమునకు ఈ విషయమున తత్వమసి అనే వేదవాక్యమును అన్వయించవచ్చు. ఎందుకనగా ఎవరు శ్రీకృష్ణ భగవానుని పరమ పురుషునిగా ఎరుగుదురో లేక భగవంతునితో ఓ కృష్ణ నీవే ఆ పరబ్రహ్మైన దేవాది దేవుడు అని పలుకుతురో వారే వెంటనే ముక్తిని పొందగలరు. తద్వారా భగవానుని దివ్య సహచర్యమును పొందుట వారికి నిశ్చయమగును. అనగా అట్టి విశ్వాసపూరితుడైన భగవద్భక్తుడు పరిపూర్ణత్వమును సాధింపగలడు. సో ఎప్పుడైతే మనకి ఎటువంటి విశ్వాసం అంటే భగవంతుడు శ్రీకృష్ణ భగవానుని మించిన వ్యక్తిత్వము లేదు, ఆ తత్వాన్ని మించిన వేరొక తాత్విక వేరొక తత్వము లేదు అని గ్రహించగలిగినాడు మాత్రమే మనము ఈ ప్రపంచంలోంచి బయటపడగలము. దానికి ఈ 3 శ్లోకాలు ఉపయోగపడగలగాలి. కేవలము దేవాది దేవుని గురించి ఎరుగుటి చేతనే జనన మరణముల నుండి ముక్తమైన సంపూర్ణ స్థితినే మానవుడు పొందగలడు. కేవలము భగవంతుని గురించి తెలుసుకోవడం వలనే. ఇదే విషయము మళ్ళీ వేదవాక్యంలో చెప్పి ఉన్నది. అట్టి సంపూర్ణ తత్వమును పొందుటకు మరొక మార్గం ఏమీ లేదు. అనగా శ్రీకృష్ణ భగవానుని దేవాది దేవునిగా గ్రహింపని వాడు తప్పక తమో గుణమునందున్నట్టు వాడేనని అర్థం. తేనె సీసా అందలి తేనెని కేవలము సీసాను నాకుడు ద్వారానే ఆస్వాదింపలేనట్లుగా. అంటే తేనె సీసాలో తేనె ఉంది, అది చాలా తీయగా ఉంది అని తెలుసు, కానీ అని తెలిసి దానిని ఆ స్వీట్నెస్ ని బయట నుంచి
ఏంటి సీసా నాకితే మనకి ఏమైనా వస్తుందా? రాదు కదా. సీసా తెరిచి అందులో ఉన్న తేనె నాలుక మీద పెట్టుకున్నప్పుడే దాని టేస్ట్ తెలుస్తుంది. లౌకిక పాండిత్యమును అనుసరించి భగవద్గీతని వ్యాఖ్యానించుట చేత తమోగుణ సంపన్నుల వారు ముక్తిని సాధింపలేరు. భగవద్గీతని అర్థం చేసుకున్నంత మాత్రాన ముక్తి రాదయ్యా. అందులో ఉన్న కృష్ణతత్వాన్ని అర్థం చేసుకుని సరెండర్ అవ్వగలిగిన నాడు మాత్రమే ఆ ముక్తి వస్తుంది. అట్టి లౌకిక తత్వవేత్తలు లౌకిక ప్రపంచమును అత్యంత ప్రధానమైన పాత్రను పోషించవచ్చును, కానీ ముక్తికి మాత్రం వారు అర్హులు కాజాలరు. సో భగవద్గీత నుంచి వ్యాఖ్యానం చేసుకుని వచ్చి అక్కడలాగా ఇక్కడలాగా ఇదేమిటి అదేమిటి అని చెప్పి ప్రసంగాలు ఇవ్వడానికి పనికొస్తుంది, కానీ అటువంటి వాళ్ళు ముక్తి పొందడానికి మాత్రము కాదు. అట్టి గర్వితులైనట్టి లౌకిక విద్వాంసులు భగవద్భక్తిని అవ్యస కృప కొరకై వేచి ఉండవలసిందే. కనుక ప్రతి ఒక్కరూ కృష్ణ చైతన్యమును జ్ఞాన మరియు విశ్వాసములతో అలవర్చుకుని ఆ మార్గమును జీవన పరిపూర్ణతను పొందవలసి ఉన్నది. సో ఈ నాలెడ్జ్ తెలుసుకున్నంత మాత్రాన ముక్తి రాదయ్యా. దాన్ని ప్రాక్టికల్ గా పెట్టగలిగినాడు. ప్రాక్టికల్ గా పెట్టడం అంటే వేరొకటి కాదు. భగవతత్వాన్ని అర్థము చేసుకుని దానికి సరెండర్ అయ్యి సర్వీస్ చేయగలిగిన నాడు మాత్రమే, భగవంతుని సేవ చేయడం అలవాటు చేసుకోగలిగిన నాడు మాత్రమే మనము ముక్తిని పొందగలుగుతాము. అర్థమవుతుందా ప్రభు? కాంప్లికేటెడ్ గా చేస్తున్నాను. అర్థమవుతుంది ప్రభుజీ. హరే కృష్ణ. సో భగవద్గీతలోని ఈ 3 శ్లోకాలు కూడా బేసిక్ ఫౌండేషన్ కోసము మనకు ఉపయోగపడగలగాలి. భగవంతుడి తాలూకా దివ్యత్వం తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంట్, ఆయన అవతారాల తాలూకా లీలతత్వాన్ని తెలుసుకోవడం ఎంత ఇంపార్టెంట్ అయ్యా అంటే, ఎందుకు అవన్నీ తెలుసుకోవాలంటే ఆయన మీద ఆ ప్రేమ భక్తి రావడం కోసం. లేదు అంటే ఇదంతా ఒక థియరిటికల్ నాలెడ్జ్ కింద మిగిలిపోతుంది. థియరిటికల్ నాలెడ్జ్ తో ముక్తి పొందలేము. ప్రభుజీ, క్విక్ క్వశ్చన్ ప్రభుజీ. చెప్పండి. అంటే ఈ శ్లోకం చదువుతున్నప్పుడు నాకు ఎందుకు వచ్చిందో తెలియదు ఆ థాట్, అంటే క్వశ్చన్. బట్ ఇప్పుడు మనం మోక్షం ఎలా సాధించాలనేది వేరియస్ మెథడ్స్, ఫైనల్ అల్టిమేట్ గా ఏంటనేది మనం చాలా చోట్ల చూసాం కదా గురూజీ. ఇప్పుడు ఇందాక కూడా మీరు అన్న ఒక మాటలో నుంచి నాకు ఈ క్వశ్చన్ వచ్చింది గురూజీ. ఏంటంటే భగవంతుడు తీసుకున్న అన్ని అవతారాల గురించి క్లారిటీ అండ్ ఎందుకు తీసుకున్నారు, ఆ కంప్లీట్ అండర్స్టాండింగ్ కెన్ ఆల్సో హెల్ప్ అస్ అనేది ఉంది కదా ఇందాకడ. సో ఇన్ని విధాలుగా ఇవన్నీ ఉన్నాయి, కానీ అసలు అంటే ఇది ఇప్పుడు ఇదివరకు చెప్పేసి ఉంటే నాకు గుర్తులేవు ప్రభుజీ, అందుకే అడుగుతున్నా. బట్ ముందుంటే మనం పార్క్ చేసుకోవచ్చు గురుజీ ఈ క్వశ్చన్. బట్ అసలు మనల్ని అసలు ఎందుకు, అసలు మనకి జన్మే ఎందుకు ఇవ్వాలి దేవుడు, వాట్ ఈజ్ హి ట్రైంగ్ టు డూ అనేది గురూజీ. మనకి సోల్ ఇవన్నిటి గురించి కూడా చదివాం కదా గురూజీ. మనకి జన్మలో ఉంటాం, అసలు మనల్ని ఎందుకు క్రియేట్ చేశారు, అసలు ఫస్ట్ ఇన్ని కోట్లాది మందిని ఎందుకు క్రియేట్ చేశారు? సో భగవంతుడు అంశరూపంలోంచే మనం వచ్చాం, రైట్? భగవంతుడు అంశరూపంలోంచి వచ్చాం. ఎందుకు క్రియేట్ చేశారు అంటే ఫర్ హిస్ ప్లెజర్. He cannot live all alone. He needs people to play with. He needs people to serve also. భగవంతుడు జీవితంలో కూడా మనం చూస్తే, if you are the richest man in this world, you'll be happy, but you are the only man in this world to enjoy all the riches. How happy will you be there? Right? You need company to live also. So భగవంతుడు తాను మనుషులని ఆయన ఆనందం కోసం మాత్రమే క్రియేట్ చేశారు. జీవాత్మలను ఆయన ఆనందం కోసం క్రియేట్ చేశారు. అయితే ముందు శ్లోకాల్లో మళ్ళీ వస్తుంది అవి. అయితే మనం ఏం చేశామంటే భగవంతుడు దూరముగా ఉండే ఆనందాన్ని పొందగలము అన్న భావనతోని భౌతిక ప్రపంచానికి వచ్చాము. బయటికి తొంగి చూసాము, వేరే భౌతిక ప్రపంచం తొంగి చూసి ఆధ్యాత్మిక ప్రపంచం భగవంతుని సన్నిధిలో కంటే అక్కడ ఆనందంగా ఉందేమో అన్న భావనతో తొంగి చూస్తే భగవంతుడు అన్నాడు, ఎందుకలా తొంగి చూడడం, వెళ్ళి చూసి రావయ్యా. చూడడం కోసం వచ్చిన వాళ్ళమి ఇక్కడ జన్మ తర్వాత జన్మను తీసుకుంటూ ఇక్కడ ఉండిపోతున్నాము. రైట్? దట్ ఈస్ వాట్ ఈస్ హ్యాపెండ్. దట్ ఈస్ వాట్ శాస్త్ర ఈస్ సేయింగ్ హస్ హ్యాపెండ్. సో
అయితే ఎందుకు వచ్చాము, ఎలా వచ్చాము, అక్కడ చేసిన తప్పు ఏమిటి, ఇవన్నీ కూడా కూర్చుని అనలైజ్ చేసుకోవచ్చు. అట్లీస్ట్ ఆచార్యులు మనకు చెప్పే విషయం ఏంటంటే, మనం వచ్చాము ఇక్కడి వరకు కరెక్ట్, ఇక్కడికి ఎందుకు వచ్చాము, కొంత ఆలోచనలో తేడా ఉండడం వల్ల వచ్చాము. ఆ ఆలోచన ఎందుకు అలా తేడా ఆలోచించాను అని కూర్చుని ఆలోచించకంట, ఇక్కడ నుంచి బయటపడే మార్గం ఏమిటి అన్నది ఆలోచించడం మోర్ ఇంపార్టెంట్. ఇట్స్ లైక్ సంథింగ్ లైక్ దిస్. యూ గాట్ కోవిడ్. You can start sit and thinking, why did I get COVID? Why did I get COVID? Is that more important? And try to think, how do I get rid of COVID is more important. In the same way, you got into a situation, you became sick. You can start thinking, oh, that day I did that. That's the reason why I became sick. ఆ రోజు తిన్నవని సిక్ అయ్యాను, అది తినకుండా ఉండాల్సి, రకరకాలుగా ఆలోచించుకుంటూ కూర్చోవచ్చు అనలిటికల్. మేబీ అది కాదు, ఇది తిన్నాను, ఇది కాదు, అది తిన్నాను, అది తిన్నా అందులో ఆ ఎలిమెంట్ ఉంది కాబట్టి సిక్ అయ్యాను, బట్ ఈ ఎలిమెంట్ వెళ్ళి ఆ ఎలిమెంట్ నలిఫై చేయాలి కదా, అయినా ఎందుకు సిక్ అయ్యాను. These are all nice thinking, but more important is how to get out of it. So the thinking of the thought process of how you got to the situation is helpful only to some extent. The more important is the thought process of how to get out of the situation is more important. So that's what the focus is going to be all about, even in Krishna consciousness. There is some explanation of why we came. There is greater explanation of how you can get out. Right, Prabhu? అంటే వైపు అనేది ఏ దీంట్లో ఉంటది గురుజీ? వేదాల్లో ఉంటదా, భాగవతంలో వస్తుంది. భాగవతంలో వస్తుంది. నాలాంటి వాడికి వై అనేది చాలా ఇంపార్టెంట్ కూడా గురుజీ. Correct. హౌ అనేది భాగవతం. ఓకే, వై అన్నది Okay. భాగవతంలోనే వస్తుంది. షూర్ గురుజీ. ఎందుకంటే ఆయన కూడా అసలు ఓకే గురుజీ. ఈజ్ కనెక్షన్ నాదో తెలీదు, బాగా బ్యాడ్ గా ఉంది. నాదే అయి ఉంటుంది గురుజీ. వారిదే బాగాలేదమ్మా. So Prabhu, as we go further, we will understand more. As we go further, we will definitely understand more. భగవంతుని తాలూకా రెండు ప్రపంచాలకు ఉన్న తేడా ఏమిటి, ఇవన్నీ కూడా మనకి చాలా మటుకు అర్థం. ఓకే సార్, we'll try to go to the 10th shloka. If not 100%, we'll try to discuss some of it. Probably we'll start and maybe next class we'll discuss, because it has not 4 పేజీలు పర్పట్ ఉంది దీనికి. 10వ శ్లోకం ఎవరు చదువుతారు? నేను చదువుతాను ప్రభుజీ. చదవండి అమ్మ రవికుమారి మాతాజీ. హరే కృష్ణ. వీతరాగ భయక్రోధ మన్మయా మాముపాశ్రితాః బహవో జ్ఞాన తపసా పూతా మద్భావమాగతాః. అనువాదం. రాగము, భయము, క్రోధము నుండి విడివడి నా యందే సంపూర్ణముగా మగ్నులై నన్ను శరణవేడినందున పూర్వం పలువురు వ్యక్తులు నన్ను గూర్చిన జ్ఞాన తపస్సులచే పవిత్రులై నా పట్ల దివ్య ప్రేమను పొందగలిగిరి. హరే కృష్ణ. సో వీతరాగ భయ క్రోధ, రాగము, భయము, క్రోధము నుంచి విడివడి. రాగము అనేసరికి అటాచ్మెంట్, భయము ఫియర్, క్రోధము యాంగర్, అనుబంధం. రాగము అంటే రాగానుబంధం, అనుబంధం, రైట్, అటాచ్మెంట్. మనము స్థిత ప్రజ్ఞత్వం గురించి చెప్పుకున్నప్పుడు కూడా ఈ 3 పదాలు వాడారు. ఈ మూడిటిని నుంచి బయటపడిన వాడు స్థిత ప్రజ్ఞుడు అని చెప్పుకొస్తారు. వీతరాగ క్రోధ భయ పదం అక్కడ కూడా వస్తుంది. నుంచి బయటపడి నా యందు సంపూర్ణముగా ముగ్ధులై నన్ను శరణజొచ్చిన కారణము పూర్వము పలువురు వ్యక్తులు నన్ను గూర్చిన జ్ఞాన తపస్సు చే పవిత్రులై నా ఎడ దివ్య ప్రేమను పొందగలిగిరి. సో ఇందాక శ్లోకంలో చెప్పుకొచ్చినట్లు, ఎప్పుడైతే భగవంతుని తాలూకా జన్మ దివ్య స్థితిని, జన్మ లీలలని అర్థం చేసుకోగలుగుతామో మనము మళ్ళీ జన్మ తీసుకోవాల్సిన అవసరం ఉండదయ్యా అని శ్రీకృష్ణ భగవాన్ చెప్పుకొచ్చారు. కానీ ఆయన లీలలు అర్థం చేసుకోవడానికి ఉండే ఆటంకాలు ఏమిటయ్యా అంటే రాగము, భయము, క్రోధము. ఈ రాగ భయ క్రోధాల నుంచి బయటపడి ఆ యందు సంపూర్ణముగా ముగ్ధులై నన్ను శరణజొచ్చిన కారణము. సో మనము భగవంతుని లీలలు అర్థం చేసుకోవాలంటే కూడా ఈ మూడింటి నుంచి బయటపడాలంట. ఏమిటయ్యా అంటే అటాచ్మెంట్, ఫియర్, యాంగర్.
కోపము ఇక్కడ కోపము సంపూర్ణంగా మగ్నులై, నిమగ్నులై అంటాం కదా, అలా ముగ్గులై కాదు, మగ్నులై. టైప్ నా మిస్టేక్. యందు సంపూర్ణముగా మగ్నులై. ఓకే, ఓకే. సంపూర్ణంగా నా యందే నన్ను ఆశ్రయించు. ఓకే. సంపూర్ణంగా మగ్ధులై నన్ను శరణుజొచ్చిన వారు. సో దానికి ప్రాబ్లం ఏమొస్తుందంటే మనకున్న అటాచ్మెంట్. అటాచ్మెంట్ అంటే మళ్ళీ ఏంటి బంధం. అటాచ్మెంట్ అంటే బంధం. బంధం అంటే ఫ్యామిలీ బంధాలని కాదు, ఫ్యామిలీ బంధం అని కాదు. దేనితో బంధము? మనకున్న ఇగోతో బంధము, మనకున్న యాజమాన్యత్వంతో బంధము. యాజమాన్యత్వంతో బంధం అంటే సుప్రిమసీతో బంధం, అంటే మనకున్న కోరికతో బంధం. ఎటువంటి కోరిక? భౌతికముగా మనల్ని నిలబెట్టేసే కోరికతో ఉండే బంధం. అంటే నేను గొప్పగా చదువుకున్నాను, నాకు గొప్ప నాలెడ్జ్ ఉంది అన్న విషయంతో మనం బంధం ఏర్పరచుకున్నా. ఈశోపనిషత్తు చదువుకోవాలి. అందుకోసం ఈశోపనిషత్తు ఈ విషయాల మీద చాలా స్పష్టంగా క్లియర్గా ఉంటుంది. అది ఎందువలన? అది ఆ సుప్రమసీ కోసమే. ఆ సుప్రమసీ పోతుందేమో అని భయముతోని కూడా మనం రకరకాలుగా మాట్లాడుతూ ఉంటాం. నాకే అన్ని తెలుసు అన్న సుప్రమసీ, నాకేమీ తెలీదు అని ఎవరైనా అంటారేమో అని అందరికంటే మనమే ఎక్కువ మాట్లాడేస్తుంటాం నలుగురిలో కూర్చున్నాం. అది ఒక భయం వల్ల వస్తూ ఉంటుంది. ఓకే, ఇటువంటి బంధాల నుంచి కూడా మనం పూర్తిగా బయటపడగలిగిన నాడు మాత్రమే భగవంతుని మీద సంపూర్ణంగా ధ్యాస పెట్టగలము. సో మళ్ళీ మనం అందుకే శరీరము ఇన్ని ఎలిమెంట్స్తో, అందుకే మనకి అది ఆ సాంఖ్యయోగం అంత ఇంపార్టెంట్. శరీరం ఇన్ని ఎలిమెంట్స్తో చేస్తుంది. మనసుకి బుద్ధికి ఉన్న సంబంధాన్ని, బుద్ధికి ఆత్మతత్వానికి ఉన్న సంబంధము, ఇవి దేని మీదే ఒకటి డిపెండ్ అయి ఉండడం వలన మనము భగవంతుని మీద సంపూర్ణముగా ఆయన స్థితిని, తత్వాన్ని అర్థం చేసుకోలేకపోతున్నాము అనేది గ్రహించడం కోసం ఇవన్నీ ఉపయోగపడగలగాలి. సో ఈ శ్లోకం నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకుని నెక్స్ట్ క్లాస్లోని డిస్కస్ చేసుకుందాము. సో ఈ రాగము, భయము, క్రోధము నుంచి విడిపడి నా యందు సంపూర్ణముగా మగ్ధులై నన్ను శరణుజొచ్చిన కారణమున, ఎప్పుడైతే మనము ఈ మూడింటిని వదిలివేసిన వ్యక్తుల గురించి భగవంతుడు ఇక్కడ ఎగ్జాంపుల్ గా చెప్తున్నారు. నన్ను శరణ పొందిన కారణమున వ్యక్తులు నన్ను గూర్చిన జ్ఞాన తపస్సు చే పవిత్రులై. అంటే భగవంతుని గూర్చిన జ్ఞాన తపస్సు అంటే కృష్ణ తత్వాన్ని తెలుసుకొని దానిని సాధన చేసుకోవడం వలన పవిత్రత్వం పొందడం వలన నా దివ్య ప్రేమను పొందగలిగి. పవిత్రత్వం పొందడం అంటే భౌతిక తత్వం నుంచి కంప్లీట్ గా బయటపడడము. సో అటాచ్మెంట్ అంటే భౌతిక తత్వం మీద అటాచ్మెంట్, భౌతిక ప్రపంచంలో ఉన్న డిఫరెంట్ విషయాల మీద మనకు ఉండే అటాచ్మెంట్. అది కొంత భయం వలనే మనం వాటిని వదలము. సో చివరి నిమిషంలో శరీరం చావు ఎందుకంత భయము అంటే దీని వలనే. ఎందుకంటే దీని తర్వాత ఏమిటి అన్నది మనకి తెలియదు. ఉన్న స్థితి చాలా బాగుంది, ఉన్న స్థితిని మెరుగుపరుచుకోగలను అన్న భావనతోని మనము ఈ శరీరాన్ని పోషించడం కోసము అన్ని రకాలుగా దానిని రక్షించుకోవడం కోసము తాపత్రయపడుతూ ఉంటాం. దానికి చిన్న తేడా వస్తే కోపం వస్తుంది, భగవంతుని మీద కూడా కోపం వచ్చేస్తూ ఉంటుంది. ఎందుకు నాకే ఈ శిక్ష ఇచ్చావు? ఎందుకంటే మనకున్న స్థితిని, దానిని ఒక కంఫర్ట్ జోన్ అంటాం చూసారా, ఆ కంఫర్ట్ జోన్ లో ఉండడం కోసమే తాపత్రయపడుతూ అందులోంచి బయటపడడానికి భయపడుతూ దాని మీద ఒక బంధాన్ని ఏర్పరచుకుంటాము. అటువంటి బంధంలో ఉన్నప్పుడు భగవతత్వాన్ని అర్థము చేసుకోలేము. ఎందుకంటే భగవతత్వం ఆధ్యాత్మికము. ఇప్పుడు దాకా చెప్పిందంతా ఈ రాగము, భయము, క్రోధము అనేవి భౌతిక ప్రపంచానికి సంబంధించిన విషయాలు. అది వదిలేసి భగవతత్వం మీద మనము తపస్సు చేసుకోగలిగితే పవిత్రత్వం పొందుతాము. ఆ పవిత్రత్వంతో భగవంతుని దివ్య ప్రేమను పొందగలుగుతాము అని భగవంతుడు ఈ శ్లోకంలో ఎక్స్ప్లెయిన్ చేసుకొస్తున్నారు. సో ఈ 4 శ్లోకాలు కూడా చాలా ఇంపార్టెంట్ శ్లోకాలు.
ఇంకొక పావుగంట 20 నిమిషాలు కావాలి నాకు, బట్ ఐ స్టాప్ హియర్. ఈ 4.10 శ్లోకాల నుంచి నెక్స్ట్ వీక్ క్లాస్లో నేర్చుకుందాం. కావాలంటే ఇంకో 5-10 నిమిషాలు, ఇంకో 4-5 నిమిషాలు ఏమైనా క్వశ్చన్స్ ఉంటే డిస్కస్ చేద్దాం. సారీ విక్రమ్ ప్రభు, కనెక్షన్ కొంచెం వీక్గా ఉండడాన్ని ఐ కుడ్ నాట్ గెట్ ఆల్ యువర్ క్వశ్చన్స్. ప్రాబ్లీ నెక్స్ట్ వీక్ కల్లా మీరు యూఎస్ వెళ్ళిపోతారేమో తెలియదు. గురు హరే కృష్ణ. ఎవరమ్మా? నాగప్రభునా? ప్రభుజీ చిన్న క్వశ్చన్ ప్రభుజీ. చెప్పండి, అడగండి ప్రభు. చైతన్య మహాప్రభు అంటే ఎవరు ప్రభుజీ? సో సో చెప్పండి. అంతే ప్రభుజీ, అదే. సో చైతన్య మహాప్రభు హరినామ సంకీర్తనాన్ని హరినామ సంకీర్తనని జనాల్లోని నేర్పడం కోసం వచ్చిన అవతార పురుషుడు. శ్రీకృష్ణ భగవానుడు చైతన్య మహాప్రభు రూపంలో వచ్చారు అని చెప్పి మనకి చాలా శాస్త్రాల్లో చెప్తుంటాయి. కలియుగంలోని హరినామ సంకీర్తనని ప్రజలకు అలవాటు చేయడం కోసము చైతన్య మహాప్రభు రూపంలో మనకి మాయాపూర్లో జన్మించారు. ఆయన 32 సంవత్సరాలు ఉన్నారు భూమి మీద. 32-38 మెంబర్స్ గుర్తులేవు. ప్రేమికా దేవిదాస్ మాతాజీ can give me those numbers. So majority of the time he spent in Puri and he traveled all over South India. He traveled all over India. He came to South India. మనకి కలకటా నుంచి ఒరిస్సా, ఆంధ్రప్రదేశ్, ఇలాగా మనకి తమిళనాడులో వెళ్ళారు. కృష్ణ చైతన్య ఉద్యమానికి మూలకారకుడు చైతన్య మహాప్రభు. హరే కృష్ణ మహామంత్రాన్ని ఇచ్చిన వారు చైతన్య మహాప్రభు. చైతన్య మహాప్రభు రాకముందు కూడా హరే కృష్ణ మహామంత్రం ఉంది, బట్ దానిని ప్రచారంలోకి తీసుకొచ్చింది. ఏమైందంటే హరే కృష్ణ అని మనం చదువుతుంటాము. కొన్ని చోట్ల మీరు ముందు హరే రామ చూసి తర్వాత హరే కృష్ణ చూస్తాం. అయితే చైతన్య మహాప్రభు ఈ మహామంత్రాన్ని కూడా, ఈ మంత్రాన్ని కూడా ఎవరు పడితే వాళ్ళు జపించకూడదు. ఇది ఒక జాతి జనము ఆ మంత్రాన్ని చెప్పిన వాళ్ళని పనిష్ చేసే విధముగా సొసైటీ వెళ్ళిపోయిన స్థితిలోని ఆయన వాళ్ళతో ఒక అగ్రిమెంట్కి వచ్చారు. నేను మంత్రం మార్చి నేర్పించుకుంటాను, మీ మంత్రాన్ని మీరు ఉంచుకోండి అని చెప్పి ఆ మంత్రాన్ని హరే రామ హరే కృష్ణని హరే కృష్ణ హరే రామ కింద మార్చి జనాలకు నేర్పడం జరిగింది. అట్లాగా ఈ చైతన్యోద్యమం రావడం జరిగింది. దానిని అది మధ్వ సాంప్రదాయంలోకి వస్తున్నది. So we'll read this whole book on Chaitanya Mahaprabhu. There's 9 volume Chaitanya Charitamrita నుంచి పుస్తకం ఉంటుంది. భక్తి స్వరూపుడు చైతన్య మహాప్రభు. భగవంతుడు భక్తుల రూపంలో వచ్చి భక్తి మార్గం ఎట్లా ఉండాలో చూపించడానికి వచ్చిన భగవంతుడు భక్తుడిగా వచ్చిన రూపం మాట చైతన్య మహాప్రభు. థ్యాంక్స్ ప్రభుజీ. Any other questions, Prabhuji and Mataji? Sujata Mataji, back to normal. Yes, Prabhu. We missed one class last week, so దానివల్ల జనాలు మళ్ళీ కొంచెం తగ్గారు. That's okay. We'll see. I have 2 messages. Cannot hear you. Okay. One more new message. Next class, I will miss Guruji flying back on the 4th morning. Next class 4A. Okay. Vikram Prabhu next week class time lo traveling ఉంటారు. Okay. పార్వతీ మాతాజీ ఇండియా వెళ్ళింది ప్రభుజీ. అవునా? ఓకే. హైదరాబాద్ లో ఉన్నారా? హైదరాబాద్ లోనే ఉండొచ్చు, లేకపోతే గుంటూరు దగ్గర ఏదో ఊరు అక్కడికి వెళ్ళి ఉండొచ్చు. సో విక్రమ్ ప్రభు లాస్ట్ వీక్ కలిసారు ఇండియా వచ్చినప్పుడు. మెసేజ్ పెట్టారమ్మా? అవును, మెసేజ్ పెట్టారు ప్రభు. విక్రమ్ ప్రభు మెసేజ్ పెట్టారు మన గ్రూప్ లో మెసేజ్ పెట్టారు ప్రభు. సో యా, ఇంకా ప్రభుజీ నాకు క్వశ్చన్ ప్రభుజీ.